స్కూల్ ఏమంటారు ఇక్కడ స్కూల్ ఉందా అది సందేశాన్ని వారు బాబా ఏదైతే వారి ద్వారా పలికిస్తారు శ్రద్ధగా తీసుకోండి. ఇక్కడ మాట్లాడేది వారు కాదు, పలికించేవాడు ఆయన, పలికేది ఆయనే, వినేది కూడా ఆయన. మన అందరిలో బాబా లేకపోతే మన ధరణ కనుక వారిని ఆ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ నమస్తే. జై సాయిరామ్. వాటర్ మధ్యలో వస్తుంది చెప్పాను. 9 మధ్యలో తెప్పించి ఇది కొద్ది పైకి రావాలి. పైకి లేపండి. అన్ని కష్టాలు మీవేనా? ఓకే. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, ప్రేమస్వరూపులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు శ్రీ అప్పారావు గారు మరియు మనందరికీ ప్రియతములు, చక్కటి అద్భుతమైనటువంటి గాత్రంతో మనని అలరించేటువంటి కృష్ణశాస్త్రి గారు, అలాగే ఈ హారతుల కార్యక్రమాన్ని రాజమండ్రిలో ప్రారంభించినటువంటి భాగ్యశాలి కీర్తిశేషులు మన మిత్రులు, మనందరి అభిమాన పాత్రులు అయినటువంటి శ్రీ సర్వేశ్వరరావు గారు మొదలుపెట్టిన ఈ హారతుల కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ 108 హారతులనే ఒక మహాయజ్ఞాన్ని అతి సులభంగా బాబాగారి దివ్యమైనటువంటి అనుగ్రహంతో నిర్వర్తిస్తూ రాష్ట్రంలోనే, దేశంలోనే అయి ఉండవచ్చు, 18 సంవత్సరాల నుంచి బాబాగారి 108 హారతుల కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకువెళ్ళే బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకున్న వారి తర్వాత బాధ్యతను ముందు ఉండి నడిపిస్తున్న చిరంజీవి రాంబాబు గారిని, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి ఇతర సాయి భక్తుల బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం కోసం విచ్చేసినటువంటి
పూజ్యులు పెద్దలు వేమగిరి మాస్టర్ గారికి, అలాగే అమలాపురం నుంచి వచ్చేసిన స్వర్ణ మందిరం చైర్మన్ శ్రీ సాయిరామ్ గారికి, నిన్న తన కార్యక్రమం అయిపోయినా కానీ వెళ్ళిపోకుండా నా మీద ప్రేమతో ఉన్న మా ఆదిపుడి గారికి, ఎక్కడి నుంచో ఏలూరు నుంచి ఆ కెమెరాలన్నీ మోసుకొని వచ్చిన నా ప్రియ సోదరుడు చంద్రశేఖర్ గారికి, నా చిన్ననాటి మిత్రుడు, నా క్లాస్మేట్ మా వాడు పిఎస్ఎన్ ప్రసాద్, వాడు ఇక్కడే రిటైర్మెంట్ అయ్యి రాజమండ్రికి వచ్చాడు. వాడు కూడా ఈ కార్యక్రమం కోసం రావడం ఈ కార్యక్రమానికి ఉన్న మరొక విశిష్టత. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్త్రీమూర్తులు, అలాగే సాయి భక్తులు, ఈ అందరూ కూడా సాయినాథుని యొక్క రూపాలుగా భావిస్తూ, మా మూర్తి గారు కూడా వచ్చినట్టున్నారు, పలకరించలేదు, అందుకనే నేను వారి పేరు చెప్పలేదు. అంటే ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా అన్నీ ఆయనే చేసి మనమేదో చేస్తున్నామనే భ్రమని కల్పిస్తాడు. మనం ఆ భ్రమలో పడకుండా అన్నీ ఆయనే చేస్తున్నాడని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటే చివరి వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఉండగలుగుతాం. మనం చేస్తున్నామనే అహంకారం వచ్చింది అంటే మనం ఆయనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సరే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మరి ఎంతమంది నిశ్చలంగా సత్సంగాన్ని వినడానికి వచ్చారని చూస్తే నాకు ఎప్పుడు బాధేసేది, ఎక్కడికి వచ్చినా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అది నా సమస్య. సెల్ ఫోన్ పెట్టేసేయండి దయచేసి. మీకు ఎన్ని పనులున్నా నేను ఎప్పుడు చెప్తున్నాను, మందిరంలోకి వచ్చేటప్పుడు, సత్సంగానికి వచ్చేటప్పుడు, దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక అసహించుకోబడే వస్తువుగా మీరు భావించినప్పుడు మీకు భగవద్భక్తి అనేది అర్థమవుతుంది. మనం ఎవరమయ్యా అంటే సాయిబాబా వారి భక్తులమండి. ఎప్పుడు మనం సాయిబాబా భక్తులం అవుతామంటే ఆయన ఈ లోకానికి రెండు మహామంత్రాలు మనకిచ్చాడు. అందరికీ తెలుసు, నేను చెప్పకుండానే చెప్తాను, ఎందుకంటే మనం రోజు చూస్తుంటాం. శ్రద్ధ, సహనం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ పనికైతే వచ్చావో ఆ పని మీదే మనసు పూర్తిగా లగ్నం చేసి ఉండటం శ్రద్ధ. స్నానం చేస్తూ భోజనం చేసినట్టుగా, స్నానం చేస్తూ భోజనం చేస్తామా? భోజనం చెయ్యం. పరిగెడుతూ నీళ్ళు తాగుతామా? తాగం. కానీ భగవంతుని కార్యక్రమానికి వచ్చి గుళ్ళో సెల్ ఫోన్ మాట్లాడతాము, సత్సంగానికి సెల్ ఫోన్ మాట్లాడుతుంటాము. ఇది బాబా గారి తత్వాన్ని అర్థం చేసుకోవడంలో అందరికంటే వెనకాల ఉన్నాము అని నిర్ణయించే మన స్థితి. నాకు చాలా చాలా బాధ. సత్సంగానికి రాగానే నేను దేనికి బాధపడతానంటే, సత్సంగానికి రాగానే ఇలా చెప్పే ఆయన ముఖాన్ని చూస్తూ ఇక పక్కన బాంబు పడ్డా కానీ నేను చలించను అన్నంత ఏకాగ్రతతో ఆ చెప్పే వ్యక్తిని చూడాలి, ఆ మాట మీద నా మనసు నిలబెట్టాలి అనే ఏకాగ్రత, దానికి కూడా ఏకాగ్రత లేదు. అసలు ఈ మధ్య మనకు శత్రువులు ఎక్కువయ్యారు. దీన్ని యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఏమంటారంటే, స్వామి మీరు చెప్పే సత్సంగాన్ని మైకు కూడా ఒప్పుకోవట్లేదు అని పెడుతున్నాడు వాడు కింద కామెంట్. ఆ మైక్ చేసిన పాపానికి నాకు చుట్టుకుంటుంది. కాబట్టి ఇది విషయం. మీరు ఏమన్నా నేర్చుకోండి, ఏమన్నా నేర్చుకోకపోండి, కానీ కనీసం ఆ శ్రద్ధ, సహనం అనేది నేర్చుకోకపోతే ఓంకారం చేయకుండా సత్సంగం మొదలుపెట్టావని చెప్తున్నట్టుంది. అందుకని ఈ సత్సంగానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బాబా గారు చెప్పించింది గుర్తుపెట్టుకోండి. గుళ్ళోపడికి వెళ్ళే ముందు సెల్ ఫోన్ సైలెన్స్ మోడ్లో పెట్టండి. మీకు ధైర్యం ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి, ధైర్యం లేకపోతే సైలెన్స్ మోడ్లో పెట్టండి. ఎందుకంటే సైలెన్స్ మోడ్లో ఎందుకు పెడతాం? కార్యక్రమం అయ్యాక మళ్ళీ చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మన వ్యవహారాలు నడుపుకోవడానికి. స్విచ్ ఎవరు ఆఫ్ చేస్తారు? ఆ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు, బాబా ఒక్కడే నా సర్వస్వం
ఆయన కోసమే నా జీవితం అని ఎవరు నిశ్చయించుకుంటే వారు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ రెండు మీరు నేర్చుకోకపోతే బాబా భక్తులుగా నిలబడలేం. ఊరికి చెప్పుకోవడానికి భక్తులం. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే ఆయన చెప్పిన రెండు విషయాల్లో మనం ఒక్కటి కూడా నేర్చుకోకపోతే బాబా భక్తులు ఎట్లా అవుతామండి? నేను దాదాపు 800 కిలోమీటర్లు వచ్చాను. అక్కడ నా భార్య ఏం చేస్తుంది? ఒక్కతే ఉంది, ఎవరు లేరు. ఏమైపోతుంది అనుకుంటే నేను సత్సంగం చెప్పగలుగుతానా? అయిపోయింది, ఆయనకు అప్పచెప్పి వచ్చాను, ఆయన చూసుకుంటాడు, ఏమవుతుందో అనవసరం. నేనే శాశ్వతం కాదు. నువ్వు కాపాడుకుంటే, నువ్వు ఫోన్ చేసుకుంటూ కూర్చుంటే అన్నీ నిలబడిపోతాయా? ఉంటారా వాళ్ళు శాశ్వతంగా? చుట్టూ 100 మందిని పెట్టు, డాక్టర్లు ఉంటాడేమో చూద్దాం. 1,00,000 కోట్లు అక్కడ పెట్టి ఉంచు, ఉంటాడేమో చూద్దాం. నువ్వు ఉంటావేమో చూద్దాం. అంటే ఎక్కడ ఉన్నా ఆయన రక్షణలో అంతా జరుగుతుంది. నేను ఆయన మీదనే దృష్టి పెట్టి ఈ 2-3 గంటలు ఉండలేకపోతే నువ్వు సంసారం వదిలిపెడతావు. నువ్వేం బాబాకు ధనం, మానం, ప్రాణం సమర్పిస్తావు? గురువుకి ధనం, మానం, ప్రాణం సమర్పించాలన్నారు. ధనం అయితే సులభంగా సమర్పిస్తావు, కానీ మానం సమర్పించలేం, ప్రాణం అస్సలు సమర్పించాం. వీలైతే బాబా నన్ను, నా వాళ్ళ ప్రాణాలు ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంచే అవకాశం ఉంటే చూడు నాయన. అస్సలు మరణం అనేది మన దగ్గరికి రాకూడదు. అది కదా మన బాబాని కోరుకునేది. అంటే ఈ సెల్ ఫోన్లు మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకే నేను ఇది గట్టిగా చెప్తున్నాను. అది ఏమైనా కానీ లోకమే పోని, శోకమే రాని, ఐ డోంట్ కేర్. బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబానే నా ప్రాణం. 2 గంటలు బాబాకు నువ్వు కేటాయించలేకపోతే నీ జీవితాన్ని నువ్వేం కేటాయిస్తావు? అందుకని గురుమార్గం అనేది చాలా చాలా లోతైనది. బాబాగారి గురువుగారు బాబాగారిని తీసుకెళ్ళి బావిలో తలకిందులుగా వేలాడగట్టాడు. 5 గంటల తర్వాత వచ్చాడు. మనమైతే ఆ పాటికి 1000 సార్లు తిట్టుకొని ఉంటాం. ఈడెక్కడి గురువురా బాబు, నన్ను ఇలా కట్టిపోయాడు, అసలు నీ గురువేనా, పొరపాటున నన్ను చంపడానికి అవును వచ్చాడా అని 100 సార్లు భయపడిపోయి ఉంటాం. ఒకవేళ వచ్చిన తర్వాత అయినా ఎక్కడికి పోయారు గురువుగారు, మిమ్మల్ని నమ్ముకుంటే నా ప్రాణాలు పోయేటట్టున్నాయే, ఇదే మీరు చేసే పని, తల్ల కిందకి వేలాడగట్టి 5 గంటల తర్వాత వస్తారా? కాళ్ళు పీకుతున్నాయి, తాళ్ళు ఒత్తుకుంటున్నాయి, ఏ క్షణం తాడు తెగిపోతుందో, కొమ్మ ఇరిగిపోతుందో, నీళ్ళలో పడి చచ్చిపోతుందో అర్థం కావట్లేదు. ఎక్కడ దొరకవయ్యా గురువులు? ఇదేగా మనం అనేది. ఆయన అలా ఎలా ఉన్నావయ్యా అంటే, ఆహాహాహా బ్రహ్మానందంలో మునిగి తేలిపోతున్నాను గురువుగారు. ఆ ఆనందం ఏమని చెప్పాలి? ఇంత లోతైన గురుభక్తిలో మనం ఉండి ఏమీ వదిలిపెట్టకుండా పైన ఉంటే ఎలా అనేది నా బాధ. ఇది అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఇప్పుడు సత్సంగంలోకి వెళ్దాం. సరే, అందరి పేర్లు స్మరించుకున్నాను అనుకుంటున్నాను. ఎవరిదైనా మర్చిపోతే క్షమించండి. అలాగే ఈ కార్యక్రమానికి మరొకసారి నన్ను గుర్తు చేసుకొని పిలిపించినటువంటి నా గురుదేవులు సాయిబాబా వారికి, ఈ కార్యక్రమం రూపశిల్పి మా అప్పారావు గారు అనుకుంటున్నాను వారికి, అలాగే రాంబాబు గారికి, ఇతర మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సత్సంగం అంటే అది ఎక్కడైనా సరే, నరకంలో అయినా సరే సత్సంగం అంటే నేను రాను అనలేను. ఈ ఎండాకాలం 12 గంటలు ప్రయాణం చేసి రావడం అంటే నరకమే. అందుకని రాంబాబు గారు పిలిచినప్పుడు బాబా గారిని అడుగుతానయ్యా, నా భార్య కూడా ఆపరేషన్ చేసుకొని ఇబ్బంది పడుతుంది, ఆమె ఇంట్లో ఉండే వ్యక్తి కాదు, డ్యూటీకి వెళ్ళి రావాలి, నేను లేకపోతే ఒక్కతే డ్యూటీకి వెళ్ళాలి, రావాలి, ఇంట్లో ఉండాలి, ఈ కష్టాలన్నీ ఉన్నాయి అని బాబా గారిని అడిగితే బాబా గారు వెళ్ళమని ఆదేశించాడు. రాజమండ్రితో నాకున్నటువంటి అనుబంధం అటువంటిది. ముఖ్యంగా నా పక్కన ఉన్న సర్వేశ్వరరావు గారు వారం రోజులు నాకు ఒకసారి సత్సంగ కార్యక్రమాన్ని నాకు ఏర్పాటు చేశారు. వారితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఇప్పుడు రాంబాబు గారితో ఏర్పడుతూ ఉంది. అలాగే ఒకసారి అప్పారావు గారు చూసినట్టుగా ఉంటుంది, మా కృష్ణశాస్త్రి గారిని చూసినట్టుగా ఉంటుంది, సాయి బంధువులు మిత్రులందరినీ చూసినట్టుగా ఉంటుంది, మాస్టర్ గారు, మూర్తి గారు, ఇలా మీ అందరినీ కూడా. అందుకని ఎంతో శ్రమ అయినా ఆనందంగా వచ్చానమ్మా. ఇప్పుడు సత్సంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. సత్సంగం ఇంకా చాలండి, ఆపండి.
అని మీకు అనిపించినప్పుడు చెయ్యొద్దండి, నేను ఆఫ్ చేస్తాను. అంతేగాని మెట్లెక్కి నా వెనకాలకు వచ్చి ఆ వెనకాల అవన్నీ సర్దడాలు, హారతి ఇవ్వాలని ప్రయత్నం చేయడాలు, పోయే వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో ప్యాకెట్లు కట్టడాలు, ఇవన్నీ మాత్రం చెయ్యొద్దు. మనిషి కదిలితే నా సత్సంగం ఆగిపోద్ది, అదొక పెద్ద సమస్య. అందుకని చాలా ఏకాగ్రతతోటి నేను ఎంత అసహ్యంగా చెప్పినా మీరు మాత్రం ఏకాగ్రత కోల్పోవద్దు, అది విషయం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గొంతు బాగుంటే నాది, బాగలేకపోతే అప్పుడవ గారిది. ఎందుకంటే ఆయన ఒక సీజన్ నిండా మజ్జిగ పంపించాడు. నాకు సచ్చరిత్రలో ఒక కథ జ్ఞాపకం వచ్చింది. బాబా గారు హేమాడు పందికి ఒక గ్లాసు నిండా మజ్జిగ ఇస్తాడు, నీకు మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు, తాగు అని. అది చాలా అమృతమయంగా అనిపించిందంట. ఆయన పంపించింది కూడా అమృతమయంగా అని మొత్తం తాగా. దాంతో గొంతు కాస్త బొంగురు పోయే అవకాశం ఉంది. అందుకని అది మజ్జిగ ప్రభావం, ఆయన ప్రేమ ప్రభావం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా 84 ఏళ్ళ వయసులో నాలాంటి వాడిని అతిథిగా పిలిచి భోజనం పెట్టడం అవసరమా? కానీ నేను అనలా, ఎందుకంటే పెద్ద ఆయన ఆ ప్రేమకి లొంగి వెళ్ళాను. అమ్మా నాన్నలాగా ఇద్దరూ ఆదరించి చక్కటి భోజనం పెట్టారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. అతిథి దేవో భవ అన్నారండి, మీరు మా రాజమండ్రి వచ్చారు, మీరు మాకు అతిథులు అని చెప్పి వచ్చేటప్పుడు ఒక పండు, ఒక సీసా నిండా మజ్జిగ పట్టుకొని వచ్చి ఇచ్చి పలకరించి మళ్ళీ భోజనానికి పిలిచి, అంటే ఈ వయసులో అంత శ్రమ తీసుకోవడం అవసరమా అంటే, శ్రమ కన్నా కూడా బాబా చెప్పిన అతిథి దేవో భవ అనే దాన్ని ఆచరించడమే ముఖ్యం అనేది వారిని చూసి నేర్చుకోవడానికి ఈ విషయం కూడా మీతో పంచుకుంటున్నాను. వారు పెద్దవారు, వారిని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి తరువాత మన కృష్ణశాస్త్రి గారు చెప్పారు, పలికెడిది భాగవతమట, పలికించేటివాడు రామభద్రుడట, పలికేది సాయి సచ్చరిత్రమట, పలికించేటి వారు సాయి రామచంద్రుడట. కాబట్టి నాకు ఈరోజు వారి సబ్జెక్ట్ ఏమిచ్చారంటే, ఒరే నేను ఈ అవతారం తీసుకోవడంలో అనేకమైన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి మత సామరస్యం, మతాల మధ్య సామరస్యాన్ని కల్పించి ప్రపంచ శాంతిని స్థాపించడానికి బాబాగారు ఆచరించినంతగా మరి ఏ మహనీయుడు ఆచరించలేదు. ఏమిటయ్యా అంటే, 2 మత సిద్ధాంతాలని వారు ఆచరించడం. అన్ని మతాలు సత్యాన్ని తెలుపుతున్నాయి, దేవుడు ఒక్కడే అని అందరు మహాత్ములు చెప్పారు. కానీ 2 మత సిద్ధాంతాలని ఆచరించినటువంటి మహానుభావుడు, సిద్ధపురుషుడు ఈ సృష్టిలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక సాయిబాబా గారు మాత్రం. దాన్ని పట్టుకొని మన వాళ్ళు ఇప్పుడు అదిగదిగదిగో బాబా గారు ముస్లిం వేషం వేసుకున్నాడు, అదిగదిగదిగో బాబా అల్లా మాలిక్ అన్నాడు. అలా అనాలనే వచ్చాడు, కావాలనే ఆ వేషం వేసుకొని వచ్చాడు, కావాలనే ఆ అల్లా నామం జపించాడు. అదే సమయంలో
మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టాడు. ఆ మసీదులోనే, ఆ ద్వారకామాయిలోనే తులసి బృందావనం ఏర్పాటు చేశాడు. అక్కడే నిత్యం అగ్నిహోత్రి వెలిగించాడు. విష్ణు సహస్రనామాన్ని గొప్పగా పొగిడాడు. ఒక భక్తురాలికి రాజారాం అనే మంత్రాన్ని బోధించి జపించుకో తరిస్తావని చెప్పాడు. చివరికి శరీరం వదిలిపెట్టేటప్పుడు రామ విజయం అనే శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను 3 సార్లు చదివించుకొని విన్నాడు. ఇంతకంటే ఆయన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సిద్ధపురుషుడు అనడానికి ఇంకేమి కారణాలు కావాలి? ఇవన్నీ చూశారు కాబట్టి సాక్షాత్ ప్రధానమంత్రి గారు సాయిరాం అన్నాడు. సాక్షాత్ ప్రధానమంత్రి సాయిరాం అన్నాడు. కొంతమంది మిత్రులు ఇప్పుడు అంటున్నారు, మీరు సాయిరాం అని ఎలా అంటారు, అనడానికి వీల్లేదు అన్నాడు. ప్రధానమంత్రి అన్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధ పురుషులు. బాబా గారిని ముస్లిం అనేది పిచ్చి మాట అని కొట్టిపడేశాడు. ఆ విధంగా మన ధర్మానికి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళే బాబా గారిని సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధ పురుషులను చెప్పడానికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలన్నీ కూడా నిదర్శనంగా ఉన్నాయి. కనుక నో డౌట్ బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధ పురుషులు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమే షిరిడి సాయిబాబా వారు. నేను అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో గొప్ప గొప్ప లీలల మహిమలు చూపించాడు. అవన్నీ వాడెవడు శిశుపాలుడి కనిపించాయా? అన్ని శక్తులు దర్శించిన లోకమంతా ఆయన్ని పరమాత్మ అంటుంటే భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఆయన పరమాత్మ అని చెప్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఈ సిద్ధపురుషులు, ఈ మహాత్ములు, పండితులు, మేధావులు, భక్తవరేణ్యులు, జ్ఞానులు బాబాని పరమాత్మ, పరబ్రహ్మ, దత్తావతారం అని చెప్తే వీళ్ళు వచ్చేసేసి అబ్బెబ్బె మేము ఒప్పుకోమంటే అదిగో భీష్ముడు, ద్రోణాచార్యుడు చెప్తే వాడు శిశుపాలుడు ఒప్పుకోలేదు కదా. అలా తయారయ్యారు. సరే, అది వారి జ్ఞానం. భగవంతుడు వారికి తొందరలో జ్ఞానం ఇచ్చి పెద్దలు చెప్పిన, మహాత్ములు చెప్పిన మాటలు అంగీకరిస్తే సంతోషం, సమాజం అంతా సుఖంగా ఉంటుంది. వారికి ఆ జ్ఞానం ప్రసాదించబడాలని, వారు బాబా గారి యొక్క గొప్పతనాన్ని అంగీకరించాలని మనందరం రోజు ప్రార్థన చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ, నాకు వారు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమిటి ఈరోజు అంటే, భగవద్గీతను కృష్ణ పరమాత్మ చెబితే ఆ భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం కూడా సత్యమే అని నిరూపించడానికి వచ్చిన అవతారమే శ్రీ షిరిడి సాయిబాబా వారి అవతారం అనే విషయాన్ని వారు ఇప్పుడు నాలో ఉండి పలికిస్తారు. దానికి ముందు ఇప్పుడు ఇంకొక మాట కూడా అంటుంటారు, గురువు వేరు, దేవుడు వేరు. సచరిత్ర మనకు అలా చెప్పలా, శాస్త్రం కూడా అలా చెప్పలా. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పింది. సనాతన ధర్మం పేరు చెబుతూనే ఈ మహనీయులు కూర్చొని టీవీ ఛానల్ ఏం చెప్తారంటే, అబ్బాయి గురువు వేరండి, దేవుడు వేరండి, దేవుడు పూజించినట్టుగా గురువును పూజించకూడదండి, గుళ్ళు కట్టకూడదండి అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని, అజ్ఞాన సిద్ధాంతాన్ని ప్రబోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది పూర్తిగా తర్కబద్ధం కాదు, అసత్యం. దాన్ని నిరూపించడానికి మనం గురుగీతలోకి వెళ్ళాలి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల సంవాదమే గురుగీత. గురుగీతలో పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. అమ్మా ఏమందో చూద్దాం. కేవ మార్గేణలో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేతు తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. అమ్మవారు పరమేశ్వరుని ఏమని ప్రార్థిస్తుంది అంటే, స్వామి ఈ మానవులకి సద్గతి, మోక్షం, ఈ కర్మబంధం నుంచి విముక్తి దేనివల్ల లభిస్తుందో దయచేసి నాకు తెలియచెప్పవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అర్థిస్తున్నాను స్వామి. దేహి దేహి అంటూ అర్థిస్తున్నాను. దయచేసి మానవులను ఉద్ధరించే వాళ్ళు ఎవరు అని అడగడం జరిగింది పార్వతీదేవి పరమేశ్వరుని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దుర్లభం త్రిషు లోకేషు తత్
శృణస్వ వదామ్యహో గురుర్బ్రహ్మ వినా నాన్య సత్యం సత్యం వరాననే. దుర్లభం, మూడు లోకాలలో కూడా మానవులను ఉద్ధరించగలిగిన వాడు ఒక్క గురువు మాత్రమే. సత్యం సత్యం సత్యం, ఇదే సత్యమని సాక్షాత్తుగా పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఎప్పుడూ మనం పాడుకునే శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది కూడా చెప్పిన వారెవరంటే సాక్షాత్తు ఈశ్వరుడు. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు. అంత మాత్రమే కాదు సుమా, ఆ త్రిమూర్తులు ఏ పరబ్రహ్మము నుంచైతే ఉద్భవించారో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యం కూడా అయి ఉన్నాడు గురువు. ఈ ఒక్క దాంట్లోనే గురువు స్థాయి ఏమిటో, గురువు స్థితి ఏమిటో సంపూర్ణంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అవుతాడో ఆ గురువుని సకల దేవతా స్వరూపంగా కూడా పూజించుకోమని మన శాస్త్రమే చెప్పింది. వీళ్ళ దురదృష్టం కొద్దీ ఏమిటంటే గురువులలో ఎన్ని రకాల గురువులు ఉంటారో వారికి తెలియదు. గురువులలో నాలాగా పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్న విషయాలు చెప్పే గురువులు కొంతమంది ఉంటారు, వారు గురువులు. కానీ సద్గురువు అనగా ఎవరయ్యా అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారిని, తనను ఆశ్రయించిన వారిని సులభంగా ఆత్మసాక్షాత్కార మార్గంలో నడిపించగల వారిని, ఇంకా కావాలంటే స్పర్శ మాత్రము చేత ఆత్మసాక్షాత్కారం ప్రసాదించగలిగినటువంటి సమస్తమైనటువంటి శక్తులు కలిగిన వారిని సద్గురువు అంటారు. సత్ గురువు అంటే సత్యాన్ని దర్శించినటువంటి వారు. సత్ అనగా ఆత్మ ఒక్కటే సత్తు. అటువంటి ఆత్మను దర్శించినటువంటి వారు, అటువంటి ఆత్మను దర్శింప చేయగల సామర్థ్యం కలిగిన వారిని సద్గురువులు అంటారు. వారు పరమేశ్వరుడితో సమానమైనటువంటి శక్తులు కలిగి ఉంటారు సద్గురువులు. ఆ సద్గురువుల గురించి వాళ్ళకి తెలీదు, శాస్త్ర గురువుల గురించి మాత్రమే తెలుసు. ఒకవేళ ఎవరైనా సద్గురువులు ఉన్నా కానీ అబ్బాయి మేము ఒప్పుకోమండి, వేదాలు చదవాలి, పురాణాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, ఇవి చదివితేనే గురువు అంటే వాళ్ళ ఉద్దేశంలో కలెక్టరు కావడానికి ఏం చేస్తారు, ఎంట్రన్స్ కావలసిన బుక్స్ అన్నీ చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయి కలెక్టర్ అవుతాడు కదా. కలెక్టర్ అయినాక కూడా అతను ఎంట్రన్స్ బుక్స్ చదువుతూనే ఉండాలి. కలెక్టర్ అయినాక ఇంకా ఎంట్రన్స్ బుక్లు ఎందుకండి బాబు. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఆ శాస్త్రాలు చదివి దాంట్లో చెప్పబడిన విధంగా సాధనలు చేసి సాక్షాత్కారం పొందమని. సాక్షాత్కారం పొందిన వాళ్ళకు మళ్ళీ శాస్త్రాలు ఎందుకు? వాళ్ళు సర్వశక్తివంతులై ఉంటారు. వారి శక్తి ఎటువంటిదయ్యా అంటే వారు సర్వవ్యాపకత్వం కలిగి ఉంటారంటే విశ్వమంతా వారి యొక్క చైతన్యం వ్యాపించి ఉంటుంది. వారు సర్వశక్తిమంతులై ఉంటారు, సర్వవ్యాపకత్వం కలిగి ఉంటారు, సర్వజ్ఞత్వం కలిగి ఉంటారు, సర్వ అంతర్యామిత్వం కలిగి ఉంటారు. ఈ 4 శక్తులు కలిగిన వారిని పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అన్న, పరమాత్మ అన్న, ఆత్మ అన్న, సద్గురువు అన్న ఒక్కటే. ఈ జ్ఞానం వాళ్ళకు లేదు. మరి ఈయన ఎవరయ్యా అంటే ఈయన కేవలం సద్గురువు మాత్రమే కాదు, సమర్థ సద్గురువు. ఇదొక పర్యాయ పదం. పరిప్రశ్న ఎలాగో సమర్థ అనేది ఒకటి. అంటే గురువులలో శాస్త్రాలు చదివి చెప్పే గురువులు కొంతమంది, సాధనలు చేసి సాక్షాత్కారం పొంది భగవంతుడితో తాదాత్మ్యం పొందినటువంటి గురువులు కొంతమంది, భగవంతుడే గురువుగా అవతరించిన వాళ్ళు కొంతమంది. ఆ భగవంతుడే గురువుగా అవతరించిన వాళ్ళే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారు, ఆ తర్వాత దత్త పరంపరలో మనం చెప్పుకునేటువంటి శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, స్వామి సమర్థ, వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి అవతారం. 5వ అవతారం షిరిడి సాయిబాబా అని
పెద్దలు సెలవిచ్చారు. కాబట్టే లోకంలో ఎంతోమంది గురువులున్నా, సిద్ధపురుషులున్నా, యోగులున్నా, జ్ఞానులున్నా, పండితులున్నా కానీ ఒక్క సాయిబాబా గారి మాత్రమే ఇలా వేలాది మందిరాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు నిర్మించబడుతున్నాయి అంటే మిగతా గురువులకు, సిద్ధపురుషులకు, యోగులకు, జ్ఞానులకు, భక్తులకు లేని ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి వారికి ఉంది. అదే భగవంతుడు అనే స్థాయి వారికి ఉంది. నేను నమ్మను, నేను ఒప్పుకున్నట్టు నీ ఇష్టం. ఎవరు నమ్మమన్నారు, ఎవరు ఒప్పుకోమన్నారు? ఎవరికి నచ్చిన మార్గంలో వారు ప్రయాణం చేయండి. నమ్మకం ఉన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఆరాధించుకుంటూ పోతారు. ఆ స్వేచ్ఛ ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, ఏనాడైనా ఉంటుంది. కాబట్టి నాకు నిదర్శనం కాలేదు కాబట్టి నీకు నిదర్శనమైంది నువ్వు చెప్తే నేను ఒప్పుకోను. నాలాగే మీరు కూడా ఎప్పుడు అజ్ఞానంలో ఉండండి అంటే ఎలా కుదురుతుంది? శివభక్తుడికి శివుడి ద్వారా నిదర్శనం అవుతుంది, రాముడి ద్వారా కాదు. రామభక్తుడికి రాముడి ద్వారా నిదర్శనం అవుతుంది, శివుడి ద్వారా కాదు. బుద్ధ భగవాన్ మార్గంలో నడిచే వాళ్ళకి బుద్ధుడి ద్వారా నిదర్శనం అవుతుంది, మన ద్వారా కాదు. బాబాగారి భక్తులకి బాబాగారి ద్వారా నిదర్శనం అవుతుంది, వేరే వాళ్ళకు కాదు. కారణం ఏంటి? ఆ నామరూపాలని వారు ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి ఆ పరబ్రహ్మ ఆ నామరూపంగానే వారిని అనుగ్రహిస్తుంది. ఇది విషయం. తర్వాత ఈ యొక్క గురుగీతలో గురువు యొక్క వైభవాన్ని సాయిదాస్ గారు చెప్తే ఎందుకు ఒప్పుకుంటాం? ఆయన బాబాగారు భక్తుడు కాబట్టి అలాగే చెప్పుకుంటాడు అని మన మిత్రులు అంటారు. కాబట్టి ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పింది. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఈ మూడు లోకాలలో కూడా మానవుని ఉద్ధరించగలిగేది ఒక్క గురువు మాత్రమే. ఆ గురు మార్గంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే శ్యామాను 72 జన్మల నుంచి వదిలిపెట్టకుండా పట్టుకొని వచ్చిన బాబాగారు మనని కూడా జన్మ జన్మలకు మన చేయి పట్టుకొని నడిపిస్తూ మనను ఉద్ధరింపచేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మనందరం భాగ్యవంతులం. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే యజ్ఞోవ్రతం తపోదానం జపస్తీర్థం తదైవచ గురుస్తత్వ విజ్ఞాయ సమగ్రం నిష్ఫలం లభేత్. మనందరం చేస్తుంటాం. ఏం చేస్తాం? యజ్ఞాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాం, ఆ తర్వాత జపం చేస్తాం, తపం చేస్తాం, తీర్థ స్నానాలకు వెళ్తూ ఉంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. ఇవన్నీ చేసినా సరే గురువు ద్వారా నువ్వు తత్వజ్ఞానాన్ని గనక తెలుసుకోకపోతే, గురువు అనుగ్రహం గనక నువ్వు పొందలేకపోతే, గురువును గనక నువ్వు ఆశ్రయించకపోతే ఇవన్నీ కూడా నిష్ఫలం. నిష్ఫలం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే గురువుదేముందండి, భగవంతుడు గొప్పవాడు. కాదు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు చెప్తున్నాడు, సుమా గురువు అనుగ్రహం లేకుండా, గురువు ద్వారా తత్వజ్ఞానాన్ని పొందకపోతే ఇదిగో యజ్ఞం, వ్రతం, తపం, దానం, జపం, తీర్థ స్నానాలు, క్షేత్ర దర్శనాలు అన్నీ వృధా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరమేశ్వరుడు ఎవరిని గొప్పవాళ్ళు అంటున్నాడంటే గురు భక్తులని గొప్పవాళ్ళు అంటున్నాడు. గురు పాదాలు ఆశ్రయించడం వల్ల మాత్రమే అవన్నీ కూడా ఫలవంతం అవుతాయి అంటున్నాడు. ఈ విధంగా మనం గురు మార్గంలో ఉన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఆ గురు మార్గాన్ని చూపించడానికి వచ్చిన సమర్థ సద్గురు సాయిబాబా మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి ధన్యవాదాలు బాబా. ధ్యానమూలం గురోమూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోవాక్య, మోక్షమూలం గురో కృప. ధ్యానం చేయాలంటే దేన్ని ధ్యానం చేయాలి? గురువు యొక్క మూర్తిని ధ్యానం చెయ్యాలి. సచ్చరిత్రలో 19వ అధ్యాయంలో పక్కకు తల తిప్పకూడదు, నా వైపే చూడాలి. ఎవరైనా లేస్తే అటు చూస్తుంటారు, ఎవరైనా కూర్చుంటే అటు చూస్తుంటారు. అలా చూడవాకండమ్మా. మీకు ఏకాగ్రత కూడా నేను నేర్పించాలా. నన్నే చూడండి సత్సంగం అయ్యే వరకు, ఆ తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఏం చెప్తున్నాడు? ధ్యానము చేస్తే ఎవరిని చేయాలి? గురువును చేయాలి. 19వ అధ్యాయంలో బాబా ఆ విషయం చెప్పాడు. నిరంతరం నకసిక పర్యంతం నా యొక్క సాకార రూపాన్ని ధ్యానం చెయ్యి, దాని ద్వారా నిరాకార రూపాన్ని ధ్యానం చేసే స్థాయికి మీరు చేరుకుంటారు అన్నాడు. కాబట్టి గురుభక్తులందరూ ఎవరిని ధ్యానం చేయాలి? మన గురువైన బాబా గారిని ధ్యానం చెయ్యాలి. కానీ మన బాబా భక్తుల్లో చాలామంది గురువును వదిలేసి శ్వాసను ధ్యానం చేయడం నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే
ఈ రోజుల్లో చాలా సంస్థలు బాబా మందిరాలకు వచ్చి బాబా భక్తులకు వచ్చి మా సంస్థ చాలా గొప్పదండి, అసలు బాబా గారు ఇలా చెప్పారు అలా చెప్పారు, మీకు బాబా సరిగా అర్థం కాలేదు, మా దగ్గరికి రండి మేము నేర్పిస్తామని బాబా భక్తులను చాలామందిని వాళ్ళ జోలిలో వేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అందుకనే చెప్తున్నా, మనకు బాబా గారు చెప్పింది గురువును ధ్యానించమని చెప్పాడు. సాక్షాత్తు ఈశ్వరుడు కూడా ఎవరిని ధ్యానించమని చెప్తున్నాడు? గురువుని ధ్యానించమంటున్నాడు. శ్వాసను కాదు. శ్వాసను ధ్యానం చేసే ధ్యానం ఒకటి ఉంటుంది, బట్ గురు భక్తులకు కాదు సుమా. శ్వాసను ధ్యానించినంత మాత్రాన నీకేదో వచ్చేస్తుంది ఏముండదు. మనస్సు కాస్త నిలబడుతుంది, కొంత ఆనందిస్తావు. కానీ అక్కడ విశ్వాత్మతో అనుసంధానమై ఉండే పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క అనుగ్రహం లేకుండా నీ ధ్యానం కూడా సిద్ధించదు. ధ్యానం సిద్ధించాలన్నా సద్గురువు అనుగ్రహం ఉండాలి. అటువంటి సద్గురు బాబా గారు. చాలామంది ధ్యానం చెప్తుంటారు, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యానం చేయండి, ఇలా చేయండి. వాళ్ళు కూడా గురువులే, సంతోషం, వాళ్ళ కృతజ్ఞత. కానీ సద్గురువు యొక్క గొప్పతనం ఇందాక చెప్పానే, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, సర్వ అంతర్యామిత్వం. నీ మనసు ఏ స్థితిలో ఉంది? నీ మనసు ధ్యానం చేసే స్థితిలో ఉందా? ధ్యానం చేస్తూ నీ మనసు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉందా? దీన్ని గుర్తించాలంటే నాకు సాధ్యం కాదు, పుస్తక జ్ఞానులకు సాధ్యం కాదు, పుస్తక పండితులకు సాధ్యం కాదు, శాస్త్ర విజ్ఞానముల వాళ్ళకు సాధ్యం కాదు. అంతర్యామిగా ఉన్నటువంటి సద్గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది. అలా సాయిబాబా గారి దగ్గరికి వచ్చిన భక్తులందరి అంతరంగాల్లో ఉన్న ప్రతి దాన్ని గుర్తించి వ్యక్తపరిచినటువంటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. కాబట్టి గురువు యొక్క రూపాన్ని ధ్యానం చేయాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరొచ్చి ఏం చెప్పినా వినవాకండి. సాయి భక్తులు ఎప్పుడూ కూడా మనస్సును బలహీనపరచుకోవద్దు. ఇతర మార్గాల వాళ్ళు వచ్చి మా మార్గంలోకి రండి, మీ మార్గం కంటే మా మార్గం ఉత్తమం అంటే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దు. అది తప్పు. బాబాను మించిన గురుమార్గం ప్రపంచంలో లేదు. బాబా ఇవ్వగలిగింది ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేరు. బాబా ఇచ్చేది కూడా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. బాబా గారు ఇవ్వగలిగింది ప్రపంచంలో ఏ గురువు ఇవ్వలేడు, బాబా ఇవ్వలేనిది కూడా ప్రపంచంలో ఏ గురువు ఇవ్వలేడు. కాబట్టి బాబాను వదిలి మనం ఎక్కడికి పోయినా అది వృధా ప్రయాస. అలాగే ఏమంటున్నాడు ఆయన? పూజామూలం గురోపదం. ఎవరిని పూజించమంటున్నాడు? గురువు యొక్క పదపద్మాలు పూజించమంటున్నాడు. అన్నదెవరు? సాక్షాత్తు ఈశ్వరుడు. పరమేశ్వరుడి కంటే మేము గొప్పవాళ్ళం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారు రావచ్చు, చెప్పొచ్చు. గురువు కంటే దేవుడు గొప్పవాడు, దేవుడిని పూజించాలి, గురువుని పూజించకూడదు అని ఎవరైతే చెప్తున్నారో మేము పరమేశ్వరుడి కంటే గొప్పవాళ్ళం అండి అని అంతే చెప్పవచ్చు. కాబట్టి మంత్రమూలం గురోవాక్య. మంత్ర జపాలు కూడా అక్కర్లేదు. అందుకనే బాబా గారు 19వ అధ్యాయంలో ఆ విషయం కూడా చెప్తాడు. అమ్మా, ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకని? గురువు ఏవైతే చెప్పాడో దాన్ని ఆచరించడమే మంత్ర జపం చేసినతో సమానం. పొద్దున మా అప్పారావు గారు చెప్తున్నారు, అయ్యా నేను ఏ పూజ చెయ్యను, నేను గంటలు గంటలు పూజలు చేయను, వ్రతాలు చెయ్యను. నేను చేసేది ఏమిటి అంటే బాబా గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేస్తా. ఏం చెప్పాడు ఆయన? పేదలకు, ఆకలైన వారికి అన్నం పెట్టు, వస్త్రం లేని వారికి వస్త్రం సమర్పించు, నీరు లేని వారికి, దప్పికైన వారికి నీరు సమర్పించు, ఎండలో వచ్చిన వారికి నీ వసారా విశ్రాంతి తీసుకోవడానికి వారికి అవకాశం కల్పించు. ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి గురువు ఏం చెప్తాడా అంటే సత్ప్రవర్తన నేర్పిస్తాడు, పుణ్య కార్యాలు చేయమని చెప్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాబా సచిత్రం మొత్తంలో బాబా శరీరంతో ఉన్నంత కాలం ఆయన ఎవరి చేత ఒక్క పూజ చేయించలేదు. నువ్వు పూజ చేయని ఒకరికి చెప్పలా, ఒక వ్రతం చేయించలేదు, ఒక జపం చేయించలేదు. ఉపాసన బాబా జపం చేస్తానని చెప్పి రాళ్ళ కుప్ప పేర్చేవాడు. జపం చేస్తూ ఒక్కొక్క రాయిని పేర్చేవాడు, కుప్పలు అయ్యాయి. బాబా తిట్టాడు, జపం గిపం జాంతానాయ్, నీలో నువ్వుండు అంటే దాని అర్థం ఆత్మధ్యానం చేయి అని చెప్పాడు. కాబట్టి బాబా గారి మార్గం ప్రత్యేకమైన మార్గం. అయితే మనం ఇప్పుడు బాబాను పెట్టుకుని పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, ఇవన్నీ ఎవరిని చేయొద్దా? శుభ్రంగా చేసుకోండి. కానీ దానితో పాటు చేయవలసింది ఏమిటంటే అప్పారావు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా చెయ్యాలి. అలాగే
మన మనస్సును కామ క్రోధ లోభ మోహ మద మత్సరములనే దుర్గుణాలకు దూరంగా ఉంచే సాధన కూడా చెయ్యాలి. దీన్నే క్యారెక్టర్ అంటారు. అంటే మన యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన అయి ఉండాలి. అది కూడా సత్వగుణంతో కూడిన ప్రవర్తన అయితే సత్ప్రవర్తనే. ఎవరైతే కోపాన్ని జయించారో, ఎవరైతే శాంతంగా ఉంటారో అన్ని సమయాల్లో వారు సత్పురుషులు. శాంతము లేక సౌఖ్యము లేదు త్యాగరాజు గారు చెప్పారు. ఒక్క శాంతము సాధిస్తే అన్ని సద్గుణాలు వస్తాయి. నాకు అస్సలు కోపం లేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తగలుగుతామా? ఏమీ లేదు. బాబాయ్ గారి మార్గంలోకి వచ్చి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కాశీ ప్రయాగ యాత్రలన్నీ చేసి వచ్చాం, తీర్థయాత్రలు చేసాం, అన్ని నదుల్లో మునిగాం, అన్నీ చేసాం. అన్నీ చేసి ఏం సాధించావు? కోపం జయించావా? కోరికలు జయించావా? ఈర్ష్య జయించావా? నాది నాది అనే మమకారం జయించావా? ఈ గుణాలు జయిస్తే గొప్ప. కాబట్టి వాటన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇదో ఇప్పుడు చెప్పిన వాటిని సాధించడమే. అవి తప్ప అన్నీ చేస్తున్నాం, అది సమస్య. సులభంగా బస్సు మాట్లాడుకోవచ్చు, 40,000 కట్టొచ్చు, యాత్రలన్నీ చేసి రావచ్చు. అప్పారావు గారు తీసుకెళ్తే ఆయనతో పాటు వెళ్ళి ఆయన చెప్పిన చోటలో శుభ్రంగా చక్కగా నమస్కారం పెట్టి వస్తాం. కానీ ఆయన ఉద్దేశం ఆ మునిగి రావడం, దర్శనం చేసుకోవడం కాదు. ఆయన తపనంతా ఏమిటి? అమ్మా బాబా గారు చెప్పినట్టుగా మనం అవన్నీ ఆచరించాలమ్మా. దాని మీద మనం దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. మంత్రమూలం గురో వాక్య, మోక్షమూలం గురో కృప. మోక్షం 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 సనాతన ధర్మంలో చెప్పబడింది ఏమిటయ్యా అంటే, ఈ యొక్క భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మోక్షం కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు. కృతయుగంలో, సత్యయుగంలో నిరంతరం కూడా తపస్సులో ఉండేవాళ్ళు. ఈ మానవ జన్మ దేనికోసం వచ్చిందని చెప్పాడు బాబా అంటే, మోక్షం సాధించడానికే వచ్చింది సుమా. మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి అంటే మోక్షాన్ని సాధించడానికి. మళ్ళా ఈ జన్మ తప్పుదే మోక్షానికి అవకాశం లేదు. మోక్షం అంటే మళ్ళీ మానవ జన్మ లేకుండా చేసుకోవడం. ఈ కాలంలో మానవ జన్మ వద్దనుకునే వాళ్ళు ఎవరు? ఎందుకు వద్దనుకోవాలి? ఎందుకు వద్దనుకోవాలి? బ్యాంకు నిండా బ్యాలెన్సులు మునిగిపోతూ ఉన్నాయి, కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, తినడానికి రకరకాల తిండ్లు ఉన్నాయి, చూడ్డానికి కావాల్సినన్ని అందాలు ఉన్నాయి, అనుభవించడానికి ఇన్ని సుఖాలంటే బుద్ధున్నాడు ఎవడైనా ఈ మానవ జన్మ వద్దని అనుకుంటాడా? మనం కూడా అందుకే అనుకోవట్లా. ఒక 100 సంవత్సరాల క్రితం అటువంటి పరిస్థితులు ఉండి, ఏమిటి ఆ పరిస్థితులు అంటే అంతా పేదరికం. ఇంట్లో పడుకోవడానికి ఒక మంచం ఉంటే వాడు ఐశ్వర్యవంతుడు. ఒక 50 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో సైకిల్ ఉంటే వాడు డబ్బున్నవాడు. ఇప్పుడు అందరిళ్లల్లో కార్లే, అందరిళ్లలో ఐశ్వర్యం తొలతూగుతుంది. మోక్షం కావాలని మానవ జన్మ వద్దని ఎందుకు అనుకుంటామండి బాబు? అందుకే అనుకోవట్లా. ఎప్పుడు అనుకుంటామో తెలుసా? మానవ జన్మలో కొన్ని తప్పని పరిస్థితులు వస్తాయి, అప్పుడు అనుకుంటాం. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. ఎప్పుడు మన అనుకున్న వాళ్ళు, నా అనుకునే వాళ్ళు, నా ప్రాణ సమానంగా ప్రేమించే వాళ్ళు నన్ను వదిలిపోయినప్పుడు అప్పుడు వస్తుంది. ఏమిటి జీవితం? ఏమిటి జీవితం? వీరే నా జీవితం అనుకున్నామే, వీరే నా సర్వస్వం అనుకున్నానే, వీరు లేకపోతే నేను జీవించలేదనుకున్నానే, అటువంటి వాళ్ళు వెళ్ళిపోయారే, అప్పుడు వస్తుంది. రెండోసారి ఎప్పుడు వస్తుంది? మనమే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మంచం మీద పడుకొని ఉంటాం, ఎముడొచ్చి రా రా అంటున్నాడు. ఏంటయ్యా అప్పుడే వచ్చావు? ఇప్పుడే కాస్త సంపాదించుకొని ప్రశాంతంగా సుఖపడదాం అనుకుంటున్నాను, కొత్త ఇల్లు కొనుక్కున్నాను, కొత్త కారు కొనుక్కున్నాను, వెంటనే రమ్మంటావేంటి? లేదు లేదు పద పద అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఇంతేనా? అందరినీ వదిలేసి వెళ్ళాల్సిందేనా? సంపాదించుకున్నాయన్నీ వదిలేసి వెళ్ళాల్సిందేనా? ఇదే నా జీవితం? దీనికోసం ఇంత కష్టపడ్డానా అని అప్పుడు వస్తుంది. అందుకని బాబా గారు, అమ్మా ముందే మేలుకొనండి, నేనేం చెప్తున్నానో మీకు ఎవరికి అర్థం కావట్లేదు అన్నాడు బాబా గారు 32వ అధ్యాయంలో. నా ఊపిరి ఆగిపోతుంది, నా శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను ఎక్కడో కూర్చుంటాను. ఇటువంటి మంచి మాటలు మీకు చెప్పేవాడు ఉండడు. చెప్పినప్పుడే అర్థం చేసుకోండి, మంచిగా జీవించండి, అందరితో మంచిగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఎవరిని బాధ పెట్టవాకండి, ఏది శాశ్వతం అనుకోవాకండి. డబ్బు కోసం, ధనం కోసం, పదవి కోసం
మనుషులతో శత్రుత్వాలు పెంచుకోవకండి, వాళ్ళని తెంచేసుకోవకండి బంధాలని. ఈ జీవితం అశాశ్వతం. ఈరోజు డబ్బు కోసం, పదవి కోసం ఒక వ్యక్తితో శత్రుత్వాన్ని పెంచుకొని ఆ వ్యక్తితో బంధుత్వం తెంచుకున్నాం. రేపు పొద్దున్నే ఇందాక చెప్పిన యముడొచ్చి మనం తీసుకుపోతాడు. ఏం సాధించాము? కాబట్టి అశాశ్వతమైన ఈ శరీరంతో, అశాశ్వతమైన ఈ దేహంలో శత్రుత్వం పనికిరాదు, కోపం పనికిరాదు, క్రోధం పనికిరాదు, ఈర్ష్య పనికిరాదు, ద్వేషం పనికిరాదు, డబ్బు మీద వ్యామోహం పనికిరాదు, మనుషుల మీద ప్రేమ పనికిరాదు. ఇవి శాశ్వతం అనుకోవద్దు. అయినా అందరితో మంచిగా, ప్రేమగా భగవంతుడు ఎంతకాలం మనని ఇక్కడ ఉంచుతాడో అంతవరకు మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి. అదే బాబా గారి మార్గం. కానీ మోక్షం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది, కానీ దేవుడి వల్ల వస్తుందని సాక్షాత్తు ఈశ్వరుడు కూడా చెప్పలేదు. కాబట్టి గురువు యొక్క గొప్పతనాన్ని మరొక్కసారి మనము గురుగీత ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత గట్టిగా మీకోసం చెప్పట్లా, మా మిత్రులు వింటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళ కోసమే చెప్తున్నా సత్సంగం. సత్యం నేను చెప్పే సాయిదాసు కాదు, సాక్షాత్ ఈశ్వరుడు చెప్తున్నాడు గురువు యొక్క గొప్పతనాన్ని. గురువుని దేవుని వేరు చేసి చూడాలని, గురు మార్గంలో వెళ్తున్న సాయిబాబా భక్తుల్ని వేరు చేయాలని, గురువు కంటే దేవుడే ముఖ్యం, దేవుడి దగ్గరికి రండి అని చెప్పి వారిని గురువు నుంచి వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, అది సాక్షాత్తు ఈశ్వరుడు కూడా చెప్పిన దానికి వ్యతిరేకమని చెప్పి నిరూపించడానికే నా ఈ ప్రయత్నం. తర్వాత ఇంకా ఏమన్నాడు ఆయన? సప్తసాగర పర్యంతం తీర్థస్నాన ఫలం వరం గురోరంగ్రి జలబిందోహ సహస్రాంశ సమమ్మతం. చూడండి ఎంత గొప్పగా చెప్పాడో. 7 సముద్రాల్లో స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని తీర్థ స్నానాలు దర్శించి ఆ తీర్థ నదులలో స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం, గురువు యొక్క పాదాలు కడిగి ఆ యొక్క పాద తీర్థంలో దాన్ని గనక మనం నెత్తిన చల్లుకొని తీర్థంగా స్వీకరిస్తే నువ్వు ఈ 7 సముద్రాల్లో స్నానం చేసిన ఫలం, ఇతర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం దేంతో సరిపోతున్నాయి అంటే 1000 రెట్ల పుణ్యఫలం బాబా గురువు యొక్క పాద తీర్థాన్ని స్వీకరించిన వాళ్ళకు వస్తుంది. అంటే 1000వ వంతు మాత్రమే సముద్ర స్నానాల వల్ల లేదా ఇతర నదుల స్నానాల వల్ల వస్తుంది అన్నాడు. ఇది ఎవరన్నారు? ఈశ్వరుడు అన్నాడు. దీన్నే బాబా గారు అంటే మన వాళ్ళు ఏమంటారో తెలుసా? చూశారా, బాబా గారు ముస్లిం కాబట్టి ఆయన హిందువుల్ని తీర్థయాత్రలకు వెళ్లకుండా చేశాడు, తీర్థ స్నానాలు చేయకుండా చేశాడు, క్షేత్ర దర్శనాలకు వెళ్లకుండా చేశాడు, హిందూ మతాన్ని ఆయన భ్రష్టు పట్టించడానికి వచ్చాడు అంటాడు. ఇప్పుడు ఈశ్వరుడే ఈ మాట అన్నాడు, సాక్షాత్తు ఈశ్వరుడే ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? సప్తసాగర పర్యంతం తీర్థ స్నాన ఫలం వరం గురోరంగ్రి జలబిందోహ సహస్రాంశ సమమ్మతం. గురువు యొక్క పాద తీర్థంలో ఒక్క నీటి బిందువు మన మీద వేసుకున్నా కానీ వాటన్నిటికంటే 1000 రెట్ల ఫలం వస్తుందన్నాడు సాక్షాత్తు ఈశ్వరుడు. ఇది మన సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రమే కదా. గురువు యొక్క గొప్పతనాన్ని ఆ తండ్రి పరమేశ్వరుడు ఇంకా ఎంత గొప్పగా చెప్పాడంటే నగురోరధికం 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 నగురోరధికం. గురువు కన్నా ఎక్కువైన వాళ్ళు ఎవరూ లేరు, గురువు కన్నా ఎక్కువైన వాళ్ళు ఎవరూ లేరు, గురువు కన్నా ఎక్కువైన వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి చెప్తే వినపడదని చెప్పి పాపం ఈశ్వరుడు 4 సార్లు చెప్పాడు. ఇప్పుడున్న వాళ్ళకి 400 సార్లు చెప్పినా వినపడదు. అబ్బెబ్బెబ్బ తప్పు తప్పు శంకరా, నువ్వు తప్పు చెప్తున్నావు, నీకు అసలు జ్ఞానమే తెలియదయ్యా, అలా చెప్పకూడదు, మేము చెప్పినట్టుగా చెప్పాలి అని శంకరుని కూడా భయపెట్టిస్తారు మన వాళ్ళు, అంత గొప్ప ప్రబద్ధులు వాళ్ళు. కాబట్టి నగురోరధికం 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 మమ శాసనతో మమ శాసనత మమ శాసనతో మమ శాసనత. నేను శాసిస్తున్నాను, నేను శాసిస్తున్నాను, నేను శాసిస్తున్నాను, నేను శాసిస్తున్నాను అన్నాడు సాక్షాత్ ఈశ్వరుడు. ఇంకా నోరు మూసుకొని కూర్చోవాలి. ఈశ్వరుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. గురువు కోసం తపించాలి, గురువు కోసం నలుగుదిక్కులా పరిగెత్తాలి. గురువు ఉంటే తప్ప మోక్షం లేదు. గురువు కన్నా గొప్పవాడి ప్రపంచంలో ఎవరూ లేరు. గురువు లేని జన్మ నిరర్ధకం అని సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన తర్వాత
గురువు కోసం నిరంతరం తపస్సు చేయాలి. నీ తపస్సు ఫలిస్తే తప్ప, నీ పూజ ఫలిస్తే తప్ప, హరిహరులను శ్రద్ధాభక్తులతో అర్చిస్తే తప్ప సద్గురువు నీ జీవితంలో లభించడుగాక లభించడు. మనకు గురువు లభించాడంటే ఎన్నో జన్మల పూజాఫలం వల్ల గురువు లభించాడు. ఎన్నో జన్మల పూజాఫలం వల్ల లభించినటువంటి నా గురువు యొక్క పదపద్మాలను సేవించే భాగ్యాన్ని వదిలేయమంటే, ఎవడో వచ్చి వదిలేయమంటే వదిలేస్తామా అని మనం ప్రశ్నించగలగాలి. ఇది ఈ యొక్క గురు గీత ద్వారా పరమేశ్వరుడు గురువు యొక్క వైభవాన్ని చెప్పిన 4 శ్లోకాలు మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా ఉన్నాయి, అవన్నీ చెబితే మళ్ళీ నేను గీతలోకి వెళ్ళలేను. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇంతకు మించిన దైవ లక్షణాలు ఎక్కడైనా తేగలుగుతారా? గురువుకు దైవానికి ఉన్న భేదాన్ని ఎవరైనా చెప్పగలుగుతాడా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అనంతకోటి బ్రహ్మాండాలలో వ్యాపించినటువంటి ఆ చైతన్యం, కదిలే వాటిలో కదలని వాటిల్లో అంతటా అనుగుణంగా ఉండినటువంటి ఆ చైతన్యమే సద్గురువు పరబ్రహ్మ అని సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పాడు. దీన్ని మించిన దైవ లక్షణం ఎక్కడైనా ఎవరైనా చెప్పగలుగుతారా అని కూడా నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మా వాళ్ళు ఏమంటారంటే, అక్కడ కూర్చొని చెప్పడం కాదయ్యా, వచ్చి చర్చలు జరపవయ్యా మా వాళ్ళతో అంటారు. పాపం వాళ్ళతో చర్చలు మనం ఎక్కడ జరుపుతాం? వాళ్ళంతా ఉద్దండ పండితులు, పెద్దవాళ్ళు, మహానుభావులు. వాళ్ళతో చర్చలు చేసే శక్తి మనకు లేదు. మనం ఏదో భక్తులం, బాబా గారి భజన చేసుకుంటూ గురుసేవ చేసుకునే వాళ్ళం. వాళ్ళందరూ శాస్త్ర పరిజ్ఞానం బాగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు. కాబట్టి మనం చర్చలు చేయలేం. గురువు యొక్క భక్తిలో, గురువు యొక్క భావనలో, గురువు యొక్క వైభవాన్ని చెప్పుకొని ఆనందించి అయా మమ్మల్ని ఉద్ధరించమయ్యా అని అడుక్కునే కడు బిచ్చగాళ్ళమ్మ. కాబట్టి చర్చలు చేసే సామర్థ్యం మాకు లేదు. అది వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళు చూసుకుంటారు. బాబా గారు ఆశీర్వదించినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. ఇక భగవద్గీతకు బాబా గారికి ఉన్నటువంటి, అంటే గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము సత్యమే. ఎందుకంటే గీత మామూలు గ్రంథం కాదు, అది మోక్షప్రదమైన గ్రంథం. మోక్షాన్ని ప్రసాదించాలి అంటే, మోక్షం నీకు లభించాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతను ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిందే. గీతలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే, స్థితప్రజ్ఞతో సాధించాల్సిందే. గీతను దాటి ఎవరు కూడా మోక్షాన్ని పొందే అవకాశం లేదు. కనుక సాక్షాత్తు సాయినాథుల వారు కూడా ఆ గీతా జ్ఞానాన్ని ఆచరించి మనని ఆచరించమన్నారు. ఆ గీతా జ్ఞానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది. ఆయన ఎలా గీతా జ్ఞానాన్ని నిరూపించాడు అనంటే, చూడండి, గీతాచార్యుడు చెప్తే బాబా గారు గీతను ఆచరించి చూపించారు. ప్రాక్టికల్స్ అంతా ప్రాక్టికలే బాబా దగ్గర, చెప్పడం కాదు, ఆచరించడమే. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకం భావం ఏమిటంటే, ఆత్మను ఆయుధములు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, నీరు తొడపజాలదు, గాలి ఎండింపజాలదు. ఇది ఆత్మ లక్షణం. బాబా గారు ఈ 4 లక్షణాలని తన జీవిత కాలంలో చూపించారు. మీకు అధ్యాయాలతో సహా చెప్తాను. అధ్యాయం 7వ అధ్యాయంలో ఖండయోగం ద్వారా బాబా గారు తన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి అతుక్కునేలా చేశారు. ఈ ఖండయోగం అందరూ చేయగలిగింది కాదు. హిమాలయాల్లో 1,000,000 అంటే 1,000,000 మంది హిమాలయాల్లో తపస్సు చేస్తే ఎవరికో ఒక్కరికి మాత్రమే వచ్చే శక్తి ఖండయోగ శక్తి. అది బాబా గారు చేశారు. చేసి మళ్ళీ అతికిచ్చారంటే ఆత్మను ఆయుధములు ఛేదించలేవు. మరి ఇక్కడ దేన్ని ఛేదించలేదు? ఆత్మను కాదు, శరీరాన్ని కూడా ఛేదించలేకపోయింది. అంటే ఛేదించబడ్డ శరీరాలు కూడా అతుక్కున్నాయంటే బాబా గారు శరీరంతో ఉన్న శరీరము లేని ఆత్మస్వరూపుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. బాబా గారు శరీరంతో ఉన్నాడు కదని మళ్ళాగే కాళ్ళు ముక్కు చేతులు ఉందని కాదు, ఆ శరీరం కూడా ఆత్మే. అందుకనే ఖండించినా కానీ ఆ శరీరం ఖండించబడలేదు. ఓకే. ఆ తర్వాత 38వ అధ్యాయంలో వంట పాత్ర. బాబా వంట చేసి అందరికి అన్నదానం చేసేవాడు.
బాగా సలసల కాగుతున్న డేక్షాలు చేయి పెట్టి ప్రశాంతంగా తిప్పేవాడు. అంటే అగ్ని చేత వారి శరీరం కాల్చబడలేదు. వెంటనే మా వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు, ఏమండి ఆ ధునిలో చేయి పెట్టి ఆ పిల్లను ఎవరో పసిపిల్లని కాపాడినప్పుడు ఆ చెయ్యి కాలిందంట కదా, అప్పుడేమైంది మీ బాబాగారి మహిమ అని అడుగుతారు. మనం వెంటనే సమాధానం చెప్పాలి. అక్కడ ఆ పిల్ల యొక్క కర్మఫలాన్ని బాబాగారు స్వీకరించవలసిన అవసరం వచ్చింది కాబట్టి అక్కడ తన చేయి కాల్చుకున్నాడు. అంటే ఆ పిల్లను రక్షించడానికి ఆ పిల్ల కర్మఫలాన్ని తాను ఎవరో ఒకరు అనుభవించాలి కర్మఫలం. కాబట్టి గురువుగా ఆయన అనుభవించాడు తన భక్తురాలి కోసం. అందుకు కాలింది చెయ్యి. అక్కడెందుకు కాలేదంటే నేను శరీరధారిని కాదురా, నేను ఆత్మస్వరూపుణ్ణి, నా శరీరము అగ్ని కూడా కాల్చలేదు అని తన యొక్క మహత్తును తెలియజెప్పడానికి శరీరం అందులో పెట్టి కాలలేదు అని చూపించాడు. ఇది చెప్పగలగాలి మనం. అలాగే 28వ అధ్యాయం బాబా గారికి మేగుడు అనే భక్తుడు అభిషేకం చేస్తానంటాడు. సంక్రాంతి రోజు అనుకుంటాను. ఆ రోజు బాబా గారు శివుడిగా భావించుకుంటాడు మేగుడు. బాబా నీకు అభిషేకం చేస్తాను అంటాడు. నాకెందుకురా పకీర్ని అంటాడు. మన వాళ్ళు వెంటనే పట్టుకుంటారు, చూసారా ఈయన పకీర్ అన్నాడు. అలాగే అంటాడు ఆయన, అలాగే అంటాడు. అనాలనే వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు కదా, పకీర్ వేషంలో వచ్చాడు, అల్లా మాలిక్ అన్నాడు. ఇవన్నీ ఆయన అన్నాడు. ఎవరైనా బలవంతంగా అనమన్నారా ఏంటి? ఆయనే అన్నాడు. ఎందుకన్నాడు? నన్ను ముస్లిం అనుకోవాలి. ముస్లిం అనుకుంటే సరిపోతుందా? హిందువులు హిందువు కూడా అనుకోవాలి. అందుకనే విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాడు, రాజారాం మంత్రం చెప్పాడు, రామ విజయం చదివించాడు, అలాగే ధుని వెలిగిచ్చాడు, తులసి బృందావనం ఏర్పాటు చేశాడు, హిందూ దేవాలయాలు బాగు చేశాడు. దీనివల్ల మనకేమర్థమవుతుందంటే హిందువులు ఆయన్ని హిందువు అనుకోవాలి, ముస్లిం అనుకోవాలి. అది విషయం. మళ్ళీ మన వాళ్ళు ఏమంటారంటే ముస్లింలు ఆయన పూజించట్లేదు కదా, ముస్లింలు వాళ్ళ అల్లాగా భావించట్లేదు కదా, హిందువులు మాత్రమే అనుకుంటున్నారు కదా. దానికి సమాధానం ఏమిటంటే ఒక మహాత్ముడు ఒక మంచి విషయం చెప్తాడండి. ఆ మంచి విషయాన్ని నాకు నచ్చింది, ఇది బాగుంది, ఇది ఆచరిస్తే నేను బాగుపడతాను అనుకున్న వాళ్ళు ఆచరిస్తారు. అబ్బే ఇది ఆచరిస్తే మేము బాగుపడము, మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి మేము అది నచ్చింది, దానివల్ల మేము తరింపబడతాం అనుకున్నాం. కుల మతాలకు అతీతంగా అంతా సమానమే, కుక్క పిల్లి పంది దోమ అందరిలో పరమాత్మ తత్వమే ఉంది అని నా సనాతన ధర్మం చెప్పింది, భగవద్గీత చెప్పింది, ఈశ్వర సర్వభూతానం అని చెప్పింది. కాబట్టి ఆ జ్ఞానం ప్రకారంగా మేము అన్నింటినీ సమానం చూస్తాం. వాళ్ళు చూడకపోతే మాకే సంబంధం? అంటే వాడు చదువుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని కూడా చదువుకోతూ మొద్దుల్లో ఉండమంటారా ఏంటి? అలా ఏం కాదు. కాబట్టి అది కూడా పనికిరాని ప్రశ్న అని చెప్తున్నాం. అలాగే 43, 44 అధ్యాయాల్లో బాబా గారు సమాధి చెందిన తర్వాత 36 గంటల పాటు ఆయన శరీరం ఇలా ఫ్రీగా ఆడుతూనే ఉంది. సాధారణంగా చనిపోయిన వెంటనే ఒక 10 నిమిషాలు అర్ధ గంటలోనే శరీరం బిగుసుకుపోతుంది. వేసుకున్న చొక్కా కూడా తీయడానికి కుదరదు, బట్టలు తీయడానికి కుదరదు. కానీ 36 గంటల తర్వాత కూడా సాయినాథుల యొక్క దేహం ఇలా కదులుతూ ఉంది. దాన్ని బట్టి ఆయన శరీరాన్ని గాలి కూడా ఎండింప చెయ్యలేదు. ఇప్పుడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుప అని చెప్పిన శ్లోకంలో ఆ మొత్తం దాన్ని కూడా బాబాగారు తన శరీరం యొక్క లక్షణాల ద్వారా తెలియచెప్పి శ్రీకృష్ణుడు చెప్పిన గీత సత్యమే అని నిరూపించడం జరిగింది. అలాగే సర్వభూతస్తమాత్మా సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సర్వదర్శినః. ఇది బాగా వినండి, ఎంత అద్భుతమైన శ్లోకమయ్యా అంటే సర్వభూతస్తమాత్మ అన్ని భూతాలలో తనను చూసేవాడు, తనలో సకల భూతాలను చూసేవాడు, అంతటా పరమాత్మనే దర్శించేవాడు యోగులలో శ్రేష్ఠుడు అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ. బాబాగారు అలాగే చూశాడా? బాబాగారు సచిత్ర మనం చదివితే తెలియట్లా. అధ్యాయం 42 ఓ లక్ష్మి నాకు ఆకలేస్తుంది అని అంటే లక్ష్మి వెంటనే రొట్టెలు చేసి కూర చేసి తీసుకొస్తే దాన్ని ఎదురుగా ఉన్న కుక్కకి వేసేసాడు. అంటే ఆ లక్ష్మి అడిగింది, బాబా నీకోసం నేను కష్టపడి చేసుకొస్తే నువ్వేంటి కుక్కకేసావు అంటే ఆ కుక్క ఆకలి నా ఆకలి రెండు ఒక్కటే. అంటే కుక్కకు ఆకలేస్తున్న విషయం సాయినాథుల వారికి గ్రహించాడు. మనం గ్రహించగలమా?
కుక్కకున్న ఆకలి గ్రహించి ఆమె చేత రొట్టెలు తెప్పించి కుక్కకు వేశాడు. ఇది సాయినాథుల వారి యొక్క సర్వభూతాలతో ఆయన ఆత్మ అనుసంధానమైన విషయము. ఆ విధంగా అలాగే తుకారం అనే భక్తుడు గుర్రాన్ని మాట వినట్లేదని పాపం కొడతాడు. కానీ గుర్రానికి దెబ్బ తగల్లా వాతల వల్ల సాయినాథుల వారి వీపు మీద వాతలు తేలాయి. అంటే గుర్రములో కూడా ఆయనే నిండి ఉన్నాడు. ఇది అత్యంత గొప్పదైనటువంటి స్థితి. అంటే అన్ని జీవులలో కూడా నేనే నిండి ఉన్నానని సాయినాథుల వారు చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా తన భక్తులకు అర్థమయ్యేలా చేశాడు. ఇంత బాగా చెప్పాడు కాబట్టి ఇక్కడే ఇంకో సత్యం చెప్పాడు. ఎంత గొప్ప జ్ఞానం చెప్పాడంటే, మామూలుగా ఈశ్వర సర్వభూతానాం అని ఒక మాట చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. ఆ కుక్క ఆకలి నా ఆకలి ఒకటే అని చెప్పిన తర్వాత చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే ఒక మాట చెప్పాడు. అమ్మా, మనుషులకు ఆకలేస్తే అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని అడిగి అన్నం పెట్టించుకుంటాడు. కానీ కుక్కలకు ఆకలేసిన, జంతువులకు, ఇతర జంతువులకు, పక్షులకు ఆకలేసిన అవి చెప్పగలవా? ఇన్ని రోజుల నుంచి నాకు అవి ఎవరు అన్నం పెట్టలేదు, 3 రోజుల నుంచి నేను అన్నం తినలేదు అని జంతువులు చెప్పగలవా? ముఖ్యంగా మన ఇంట్లో, మన ఇంటి పక్కన, మన రోడ్డు మీద తిరిగే కుక్కలు చెప్పగలవా? మరి వాటి ఆకలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి? మనిషిది. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు భోంచేసే ముందు మొట్టమొదట ఆకలైన మూగ జీవులకు ఆహారం సమర్పించి ఆ తర్వాత నువ్వు తిను, అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఎంత గొప్ప జ్ఞానం చెప్పాడండి. మధ్యాహ్నం పూట భోంచేసే ముందు కొద్దిగా అన్నం కలిపి, కూర కలిపి బయట ఉన్న జంతువులకు, పక్షులకు పెట్టి తింటే అతిథి దేవో భవ అనే ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క ధర్మాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది అని చెప్పాడు బాబాగారు. ఎంతమంది ఆహారాన్ని మధ్యాహ్నం పశుపక్షులకు పెట్టి అన్నం తింటున్నారు? చేతులు ఎత్తండమ్మా. బాబాగారి తత్వాన్ని అర్థం చేసుకున్న తల్లులు. నేను కూడా ఎత్తుతాను, కొద్దిగా అయినా పెడతాను నేను కూడా, మీ అంత కాకపోయినా. కాబట్టి మధ్యాహ్నం భోంచేసే ముందు ఖచ్చితంగా అన్నం కలిపి 2 ముద్దలు బయట తీసుకెళ్ళి పెట్టండి. దాని సచేతలు చాలా గొప్పగా చెప్పాడు. మీరు రోజు పనిచేసేటప్పుడు ఉదయం మన ఇంట్లో 5 పాపాలు చేస్తామని చెప్పాడు. ఆ 5 పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా వండిన ఆహారం పశుపక్షాదులు పెట్టి తింటే ఆ పాపం పోతుంది. ఎప్పుడెప్పుడు ఇల్లు తుడుస్తుంటాం, కడుగుతుంటాం. ఇల్లు శుభ్రంగా ఉండాలి కాబట్టి నీళ్ళు పోస్తాం, కడుగుతాం, తుడుస్తాం. చీమలు, చిన్న చిన్న క్రిమి కీటకాలు చచ్చిపోతాయి పాపం. ఆ పాప నుంచి విముక్తి పొందాలి. పొయ్యి వెలిగిస్తాం, గాలిలో తిరుగుతుంటాయి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు, ఆ మంట కొని చచ్చిపోతాయి. పూర్వకాలంలో ఇసిరేవాళ్ళు, ఇప్పుడు మిక్సీ వచ్చేసింది కాబట్టి ఆ పాప కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. ఇలా కొన్ని బట్టలు ఉతికేటప్పుడు మన బట్టలకు అతుక్కుపోయి నేలకేసి కొడతాం, పాప అవి కూడా చచ్చిపోతాయి. ఇలా అనేకమైన కనపడకుండా ఉన్న క్రిమి కీటకాదులు చచ్చిపోతాయి మనం చేసే పనుల వల్ల. ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే వండిన దాంట్లో కొంత బయట పక్షులకు, పశువులకు సమర్పిస్తే పాపం నుంచి విముక్తి పొందుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరి బాబాగారు పైన చెప్పిన సర్వభూత స్తమాత్మ సర్వభూతాని చాత్మని ఈక్షతే యోయుక్తాత్మ సర్వత్ర సర్వదర్శిన, ఆ విధంగా అన్ని జీవులలో తానే ఉన్నానని నిరూపించాడు. అన్ని జీవులతో తాదాత్మ్యం చెంది ఉన్నానని నిరూపించాడు. అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడని చెప్పినటువంటి గీతావాక్యాన్ని సత్యమని నిరూపించి మన చేత ఆచరింపజేస్తున్నాడు. అటువంటి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మినురుచ్యతే. సుఖము చేత పొంగిపోనివాడు, దుఃఖము చేత కృంగిపోనివాడు, రాగము, భయము, క్రోధము లేనటువంటి వాడు, అన్ని సమయాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోగల స్థితప్రజ్ఞుడు నిజమైన యోగి అని చెప్పాడు. ఇది ఆధ్యాత్మికతకు పరమావధి, భగవద్గీతకు పరమావధి, శ్రీ సాయి సచ్చేత్రకు పరమావధి,
గురు మార్గంలో కొని ఏ మార్గంలో కొని ధ్యానం చేస్తున్నావా, భక్తి చేస్తున్నావా, యోగం చేస్తున్నావా, కర్మ చేస్తున్నావా, దానం చేస్తున్నావా, ధర్మం చేస్తున్నావా, ఇవన్నీ కాదు. వీటన్నిటి ద్వారా నువ్వు సాధించాల్సింది ఏమిటంటే స్థిత ప్రజ్ఞత, దేనికి చెలించకుండా ఉండడం. ఓ 10 లక్షలు వచ్చాయి, భగవంతుడు ప్రసాదించాడు. 10 లక్షలు పోయాయి, భగవంతుడు తీసుకున్నాడు. ఒక ఆమె తిట్టింది, సంతోషం, బాబాగారే తిట్టించాడు. ఒక ఆమె పొగిడింది, సంతోషం, బాబాగారే పొగిడాడు. అంటే పొగడతకు పొంగిపోకుండా, తెగడతకు కృంగిపోకుండా, లాభానికి ఎగిసిపడకుండా, నష్టానికి కృంగిపోకుండా, ఎండాకాలం ఫ్యాన్ ఉన్నా లేకున్నా సాయిరామ్ అనుకుంటూ నిశ్చలంగా ఉండగలిగిన స్థితి సంపాదించుకుంటే దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. మొత్తం ఆధ్యాత్మిక పరమావధి ఇదే. ఇది కనుక మీరు సాధిస్తే యోగులైనట్టే లెక్క. అన్నీ సాధిస్తామండి. ఎవరైనా ఒక మాట అంటే మాత్రం ఒళ్ళు మండిపోద్దండి. మా బయట వాళ్ళంటే మండుద్ది, భర్త అంటే కూడా మండాలా. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసాం, ఇంత ప్రేమలు పంచుకున్నాం, ఎంతో అనురాగంతో పంచుకున్నాం. మళ్ళీ చిన్న పాట ఇంతకుముందు నీవు లేక నేను లేను అని పాట కూడా పాడుకున్నాం కదా, పాడుకుంటాం అందరం కూడా. అలా పాడుకున్న భర్తో భార్యో ఒక మాట అంటే వెంటనే ఎగరాలా, ఎగురుతున్నాం. అది సమస్య. ఇంత సత్సంగా చెప్పి నేను ఎగురుతున్నాను, అంత దాన ధర్మాలు చేసే మా అప్పారావు గారు ఎగరొచ్చు, ఎవరైనా ఎగరొచ్చు, దాని నుంచి ఎవరు బయటికి వెళ్ళలేవు. అందుకే నేను ఎప్పుడు అంటాను, నీ భార్య దగ్గర నువ్వు గెలిస్తే నువ్వు యోగివి, నీ భర్త దగ్గర నువ్వు గెలిస్తే నువ్వు భక్త శబరి, భక్త ఎవరు సక్కుబాయి, మీరాబాయి, సీతామాత, పతివ్రతలు ఉన్నారు కదా. భర్త దగ్గర భార్య గెలిస్తే ఆమె ఆ కోవలోకి వెళ్ళుద్ది. భార్య దగ్గర భర్త గెలిస్తే ఈయన భక్త తుకారం అవుతాడు, భక్త కన్నప్ప అవుతాడు, నామదేవ్ అవుతాడు, జ్ఞానదేవ్ అవుతాడు. అంటే బాబా గారు మనకు అది నేర్పించాడండి. అది కూడా నేర్చుకోవాలి. ఏంటి, అమ్మా ఫకీర్ వచ్చాడు, పోవయా పో అంటే అల్లా అచ్చా కరేగా, అంతే లోతైన ప్రేమతో కూడిన ఆశీర్వాదం ఇస్తాడు. అది గొప్ప విషయం. ఈమె పెట్టలేదు కదా అని అల్లా అచ్చా కరేగా అలా అనడు. ఓకే, ఒక ఆమె పెట్టింది ప్రేమతోటి, అల్లా అచ్చా కరేగా, ఇద్దరికి మనస్ఫూర్తిగా దీవెన అందజేస్తాడు. అది బాబా గారి దగ్గర మనం నేర్చుకోవాలి. మీకు ఇటువంటి సందర్భాలు 2 ఉంటాయి చరిత్రలోకి వెళ్ళినప్పుడు, పురాణాలకు వెళ్ళినప్పుడు. శ్రీరామచంద్రమూర్తిని దశరథుడు రాత్రి పిలిచి, నాయన రేపు పొద్దున నీకు అయోధ్య నగరానికి పట్టాభిషేకం చేస్తున్నాను, నువ్వు మహారాజు అవుతావు అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా? సంతోషం నాన్నగారు, ధన్యుణ్ణి. వెళ్ళిపోయాడు. పొద్దున కైక పిలిచింది, 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, మీ నాన్నగారి కోరిక. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. దానికి కూడా ధన్యవాదాలే. సాధ్యమేనా? దీన్ని మనం ఆచరించగలుగుతామా? ఇది సాధించాలమ్మా. ఎవరికి ఊరికే రాదు. దీన్ని సాధించడం వల్ల ఎవరికి లాభం? బాబాకు కాదు, మనకే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక వ్యక్తి నాకు పడదు, అతనంటే నాకు కోపం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు, నన్ను రకరకాలుగా దూషించాడు, తప్పు పెట్టాడు. ఆడ మగ ఎవరైనా అనుకోండి, మనకు పడదు, నచ్చదు. ఆమె కనిపించగానే, అతను కనిపించగానే మీ హార్ట్ బీటు పెరుగుతే పెరగదా? నష్టం ఎవరికి? మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో ఆ వ్యక్తి కనపడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, రక్త ప్రసరణ పెరిగిపోతుంది, బీపీ వస్తుంది. మరి వారి మీద ఆ ద్వేషం లేకుండా, ఆహా వచ్చారా, నన్ను తిట్టింది మీరే కదా, నన్ను అవమానించింది మీరే కదా, నేను అన్నీ తప్పుడు పనులు చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేసింది మీరే కదా, మీకు నమస్కారం అండి. ఇక్కడ ఏమైనా హార్ట్ బీట్ పెరిగిందా? బీపీ ఏమైనా వచ్చిందా? రక్త ప్రసరణ పెరిగిందా? లేదు. మన ప్రశాంతత కోసం, మన యొక్క ఆరోగ్యం కోసం, మన ప్రశాంతత కోసం, మన ఆనందం కోసం ఇతరులను ద్వేషించడం మానేయాలి. మన కోసమే సుమా, అది వాళ్ళ కోసం కాదు. అది ఏదో గొప్ప లక్షణం కూడా కాదు. నా స్వార్థం, నేను ప్రశాంతంగా ఉండాలి. మా వాళ్ళు అంటుంటారు, ఏమండి వాళ్ళు బాబాని అంత తిడుతుంటే మీరేంటి అంత ప్రశాంతంగా చెప్తారు అని. నా కోసమే, నా ఆరోగ్యం చెడిపోకుండా ఉండడం కోసం నేను వాళ్ళని ప్రశాంతంగా స్వీకరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది కూడా స్థితప్రజ్ఞత లక్షణాలమ్మ. బాబా గారు దాన్ని చక్కగా నెరవేర్చారు.
ఇంకా ఒక ఉదాహరణ, బాబా గారు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అని చెప్పి అందరి చేత పూజలు అందుకుంటున్నాడు. ఆ రాతి సింహాసనం మీద కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో నానావలేని ఒక పిచ్చివాడుగా పిలువబడేవాడు వచ్చి ఏ ఫకీర్ లేయ్ అన్నాడు. బాబాగారు ఏమన్నా అనుకున్నారా? వీళ్ళందరూ నన్ను గురువుగా భావిస్తున్నారు, దైవంగా భావిస్తున్నారు, నువ్వేంటి నన్ను అలా చులకనగా పిలుస్తావు అని అనలేదు. చక్కగా లేచి నిలబడ్డాడు. ఆ పిచ్చివాడు వచ్చి ఆ రాతి సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఏం ఫకీర్ ఎలా ఉన్నావు అని గద్దించాడు. బాగానే ఉన్నాను అన్నాడు. ఎలా ఉంది ప్రపంచం? పంచభూతాలతో అష్టదిక్కులతో బాగానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు పంచభూతాలు అష్టదిక్కులే నా ఇల్లు, ఇప్పుడు మీరంతా పూజిస్తున్నారని ఈ మసీదు నా మందిరం అయిపోలా, మీరందరూ నాకు దండలేసి పూజలు చేస్తున్నారని నేనేమి రాజాదిరాజు యోగిరాజని ఫీల్ అవ్వట్లా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ విశ్వమే నా ఇల్లు రా అని చెప్పాడు. దాంతో అయిపోయింది. అతను లేచి బాబా పాదాలు నమస్కారం పెట్టి వెళ్ళాడు. అది స్థితప్రజ్ఞత. అంతటి రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ మీ పాదాలు దర్శించడంతో నా జన్మ ధన్యమైంది. నేను మీ సేవకుణ్ణి, మీ అశుద్ధంలో నేను ఒక పురుగు లాంటి వాడిని. ఎంత తగ్గించుకున్నాడు! ఇంకా బాబా గారే అంత తగ్గించుకున్నాక మనం ఏ విషయంలోనూ అహంకరించే అధికారం మనకుందా? డబ్బు ఉందని, బలం ఉందని, ధనం ఉందని, పదవి ఉందని, కులం పెద్ద కులం అని, చిన్న కులం అని ఎగిరే అర్హత మనకుందా? అధికారం మనకుందా? లేదు. అన్నిటినీ తీసి నేలకు తోసి పెట్టాడు, నేలకేసి కొట్టాడు. బాబా మార్గంలో అహంకారం అనే దాన్ని అస్సలు యాక్సెప్ట్ లేదు. నువ్వు భక్తుడివైనా, నువ్వు జ్ఞానివైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్పగా సత్సంగాలు చెప్పినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, కుక్కిన పేనులాగా నిన్ను నువ్వు తగ్గించుకొని బతకడం నేర్చుకో. అదంతా నేనిచ్చినటువంటి గౌరవం, భగవంతునిచ్చినటువంటి గౌరవం, పరమాత్మ ఇచ్చినటువంటి గౌరవం, నేనిచ్చిన శక్తి. దాన్ని చూసి ఎగిసి పడవాక, అహంకారాన్ని పెంచుకోవాక. అహంకారం మనిషిని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి బాబాగారు ఆ విధంగా మనకు గొప్ప సత్యాలని తనను తాను తగ్గించుకొని నేర్పించాడు. సుమా, ఇవన్నీ నేర్చుకోవాలి. ఊరికే పూజలు చేస్తే కుదరదు, ఊరికే పుస్తకాలు రాస్తే కుదరదు, ఊరికే సత్సంగాలు చెప్తే కుదరదు. బాబా చెప్పిన ఈ గుణాలన్నీ మనం నేర్చుకోకపోతే మనం ఎప్పుడు బాబా భక్తులం కాలేం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఝతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. ఆయన ఒకప్పుడు కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడమ్మా, కోటికి ఒక్కడు మాత్రమే భక్తి మార్గంలో నడుస్తాడు, ముక్తి మార్గంలో నడుస్తాడు. అట్లు నడిచిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. మనందరం కూడా భక్తి మార్గంలో నడుస్తున్నాం, గురు మార్గంలో నడుస్తున్నాం, బాబా యొక్క చూపిన మార్గంలో నడుస్తున్నాం. ఇలా నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ యొక్క రాజమండ్రిలో 3 లక్షలు 4 లక్షల మంది ఉంటే, గురు మార్గంలో ఉన్న వాళ్ళు ఒక 300 మంది ఉంటే గొప్ప. బాగా గురువును నమ్ముకొని నడిచేవాళ్ళు 300 మంది ఉంటారు. 3000 మంది 30,000 మంది బాబా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, బాబా గారిని పూజించే వాళ్ళు ఉంటారు. కానీ గురువు సర్వస్వంగా భావించే వాళ్ళు 300 మంది ఉంటే గొప్ప. అలాంటి వారిలో కూడా ఒక్కడు మాత్రమే నిజంగా బాబా గారి తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. వాడెవడయ్యా అంటే, బాబా చెప్పిన దాన్ని అప్పారావు గారిలాగా, శాస్త్రి గారిలాగా, సర్వేశ్వరరావు గారిలాగా, రాంబాబు గారిలాగా, మీ అందరిలాగా ఆచరించే ప్రయత్నం ఎవరు చేస్తారో వారు గమ్యం చేరతారన్నాడు. కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యాలి. దీన్ని ఎక్కడ నిరూపించాడు సాయిబాబా గారు? సచ్చరిత్రలో చెప్తారా? 500 రూపాయలు ఇస్తా. కోటికి ఒక్కడు మాత్రమే ఈ మార్గంలో నడుస్తాడు. అలా నడిచిన వాళ్ళలో ఒకానొక్కడు గమ్యం చేరుకుంటాడు. 500 రూపాయలు. నాకు ఆనందం. సచ్చరిత్ర బాగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే 500 రూపాయలు ఇస్తారు. దీనికి సరిపోయే జ్ఞానం బాబా గారు సచ్చరిత్రలో చెప్పారు. ఎవరైనా వస్తే చెప్పండి. అమ్మ చెప్తుంది అనుకున్నా, చెప్పట్లేదు. లేరుమ్మా? సరే, నేనే చెప్తాను. సారీ, మిమ్మల్ని వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది కొద్దిగా టిపికల్ ప్రశ్నే. దాము అన్న ఇప్పుడు వచ్చి ఉంటుంది మీకు కదా. దాము అన్న గారు అప్పారావు గారికి తెలుసు, కానీ బాగుంటుందని లేగలేదు, నాకు తెలుసుది. దాము ఇంకా కొంతమంది ఉండవచ్చు, 2-3, వారికి నమస్కారం. దాము అన్న ఒకసారి బాబా గారిని అడిగాడు, బాబా
నువ్వు ఇంత గొప్ప సిద్ధపురుషుడివి కదా, యోగీశ్వరుడివి కదా, నీ పాదాలు మేమందరం ఆశ్రయించి మీ దగ్గరికి వస్తున్నాం కదా, ఈ వచ్చిన వాళ్ళందరూ తరిస్తారా బాబా అని అడిగాడు. అప్పుడు బాబా ఏం చేశాడు, ఒక మామిడి చెట్టు పూతను చూపించి, శ్యామ దాము అదిగో చూడు, ఆ మామిడి చెట్టు పూతంతా పళ్ళుగా మారితే ఎంత బాగుంటుందో. అవుతాయా? కాదు, కొంత పూత గాలికి రాలిపోతుంది. బాగా పిందెలైన తర్వాత కూడా తుఫాను లాంటి పెద్ద గాలులు వచ్చినప్పుడు ఆ పిందెలు కూడా రాలిపోతాయి, కొన్ని మాత్రమే పండ్లుగా మిగులుతాయి అన్నాడు. ఇప్పుడు వస్తున్న ఈ బాబాగారి మీద వస్తున్న విమర్శలకు చాలామంది అయ్యయ్యో బాబాగారు ముస్లిం అంట కదా, అయ్యయ్యో మాకు అర్థమైందండి, ఇంతకుముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, మీరు చెప్పాక మాకు నిన్ననే ఒక పెద్ద ఆయన నాకు ఫోన్లో మాట్లాడాడు, మంచి భక్తుడే, గొప్ప భక్తుడే, ఆయన కూడా చెప్పాడు, ఏమండి వాళ్ళు చెప్పాక నాకు ఇప్పుడు అర్థమైంది బాబాగారు ముస్లిం అని. అయ్యో, నువ్వు కూడా కాయగా మారిన తర్వాత రాలిపోయే స్థితిలోనే ఉన్నావు నాయన అనుకున్నాను. కాబట్టి బాబాగారి ముస్లిమనో క్రైస్తవుడనో మరొక జాతి వాడనో అనుకొని బాబా లాంటి ఒక మహా వజ్రాన్ని, రత్నాన్ని, యోగి సామ్రాట్టును వదులుకున్న వాళ్ళ అదృష్టం అలా ఉంది అనుకోవడం తప్ప మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు. యోగి సామ్రాట్ ఎవరు చెప్పింది? మెహర్ బాబా చెప్పాడు. బాబా గారు యోగి సామ్రాట్. ఇంకో మాట అన్నాడు, బాబా ఎవరో నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే మీరు ఇంకెవ్వరినీ పూజించరు బాబాను తప్ప అన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా అదే చేస్తుంది, అదే అందరి బాధ. బాబా భక్తులు బాబా 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 అని బాబా పిచ్చి వాళ్ళలాగా మారిపోతారు తప్ప ఇంకా ఎవరిని పూజించరేమిటండి. అందుకనే గొడవ స్టార్ట్ అయింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి బాబా గారు ఎలా, ఎందుకని బాబా గారిని పూజించిన తర్వాత మిగతా దేవతారాధనలు తగ్గిపోతున్నాయి? వేరే ఉద్దేశం కాదండి. బాబా గారే రాముడు, బాబా గారే కృష్ణుడు, బాబా గారే దత్తాత్రేయుడు అని అందరి భక్తులకు ఆయన స్వయంగా నిదర్శనాలు ఇచ్చాడు కాబట్టి, అలాగే మన సనాతన ధర్మం కూడా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పింది కాబట్టి, గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు ఉన్నాయి కాబట్టి బాబాను పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు పరబ్రహ్మకు కూడా చెందుతుంది కాబట్టి ఒక స్థిరమైన నిశ్చయమైన జ్ఞానం కలగడం వల్ల బాబాను పూజించి అందరిని పూజించిన ఫలితాన్ని పొందుతున్నారు. అంత మాత్రం చేత కూడా ఆ స్థాయికి వెళ్ళరండి అందరూ కూడా. ఆ స్థాయి జ్ఞానం, ఆ స్థాయి ఆచరణ 100కి 1,000కి ఒక్క సాయి భక్తుడికి మాత్రమే ఉంటుంది సుమా. నాకు తెలుసు సాయి భక్తులందరూ కూడా ఇతర సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకంటే కూడా, ఈ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 84 ఏళ్ల వయసులో మా మాస్టర్ గారు కూడా ఇప్పటికీ కూడా కాశీ ప్రయాగ యాత్రలు చేస్తూనే ఉన్నాడు మాస్టర్ గారు. కాబట్టి బాబా భక్తుల్లో ఆ అవగాహనతో ఉండేవాళ్ళు 1% ఉంటే మిగతా 99% తీర్థక్షేత్రాలకు వెళ్తారు, తీర్థ స్నానాలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తూనే ఉంటారు అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నెమ్మదిగా వస్తుంది, అంత ఒకేసారి రాదు. ఆ జ్ఞానం అనేది వస్తుంది, రావాలి, వస్తే అది తప్పు కాదు అని మాత్రమే చెప్తున్నాను. అలాగే యోగి యుంజీత సతమాత్మానాం రహసి స్థితః, యోగి యుంజీత సతతమాత్మానాం రహసి స్థితః, ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. యోగి లక్షణాలు చెప్తున్నాడమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ యోగి లక్షణాలని బాబాలో ఎంత స్పష్టంగా మనకు దర్శనమిస్తాయి. యోగి ఎటువంటి వాడయ్య అంటే ఎప్పుడూ కూడా తనలో తాను ఆత్మతో రమిస్తూ ఉంటాడు. ఇది అవధూత స్థితి. అవధూతలు ఎక్కడికి కదలరు. ఒక మురికి కాలువ పక్కన కూర్చొని ఉంటారు, ఒక గుడి పక్కన కూర్చొని ఉంటారు, ఓ రాయి పక్కన కూర్చొని ఉంటారు, ఓ కొండ పక్కన కూర్చొని ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉంటారు. కానీ ఆనంద సాగర్లో మునిగి తేలుతూ ఉంటారు. కారణం ఆత్మతో అనుసంధానమై ఆత్మానందంలో ఆత్మతో రమిస్తూ ఉంటారు యోగి. అది ఏ ప్రదేశం, మురికి ప్రదేశమా, అడవి ప్రదేశమా, లేకపోతే ఇంకొకటే అనేది వారికి ఉండదు. ఆత్మానుసంధానంలో ఉన్న వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అదే చెప్తూ ఉన్నాడు బాబా గారు. ఆ విధంగానే షిరిడీకి వచ్చిన కొత్తలో ఎప్పుడు కూడా అడవుల్లో కొండల్లో రాత్రి పగలు సంచరిస్తూ ఉండేవాడు. ఏకాంతంగా ఉంటాడు. అవధూతలు ఎందుకు ఆ విధంగా పిచ్చివాళ్ళలా నటిస్తారంటే ఏకాంతత డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళ ఏకాంతతకు ఎవరు భంగం కలిగించకుండా,
తమను చూస్తే ఎవరైనా పిచ్చివాడు మనకెందుకు లేని దూరంగా పారిపోవాలని బాబాగారు కూడా వచ్చిన కొత్తలో అటువంటి పనులు కొని చేసేవాళ్ళు. ఆయన మసీదులోనే మలమూత్రాలు విసర్జించడం, రాళ్ళు విసరడం, బూతులు తిట్టడం ఇవన్నీ అవధూత లక్షణాలు. అలా ప్రవర్తించడం వల్ల ఆ రోజుల్లో షిరిడీలో చాలామంది బాబాగారు ఒక పిచ్చి ఫకీర్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడానికి సాహసించే వాళ్ళు కాదు. అలా కావాలనే చేశాడు. అది దత్తాత్రేయ సంప్రదాయంలో కూడా ఉంది. దత్త భగవానుడు కూడా ఆయన్ని దర్శించడానికి ఎవరన్నా వస్తే అనేక పరీక్షలు పెట్టేవాడు. ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక అసహించుకునే వ్యక్తిలాగా కనిపించేవాడు. పిచ్చివాళ్ళ ఉన్నాడు, తాగుబోతులా ఉన్నాడు, తిరుగుబోతులా ఉన్నాడు, ఇతనేంటి దత్తాత్రేయుడు అని అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోయారు. ఆ విధంగా సాయినాథుల వారు కూడా వచ్చిన కొత్తలో అటువంటి పరీక్షలు పెట్టాడు. నెమ్మదిగా పరీక్షలను దాటుకొని మహల్సపతి వచ్చాడు, బాయిజాబాయి వచ్చింది, శ్యామ వచ్చాడు, నానాసాహెబ్ చంద్రకర్ పిలిపించుకున్నాడు, కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు, అన్నాసాహెబ్ దాబోల్కర్ వచ్చాడు, రాధాకృష్ణమాయి వచ్చింది, ఉపాసన బాబా వచ్చాడు, రేగే వచ్చాడు. ఇంకా ఎందరో భక్తులు ఆయన దర్శనానికి వచ్చి ఆయన గొప్పతనాన్ని మహత్తుని గుర్తించగలిగారు. ఈ విషయాన్ని ఆనందనాథుడు చెప్పాడు, జానకిదాస్ చెప్పాడు, గంగాకీరు చెప్పాడు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ కొండలతో నీళ్లు మస్తున్న ఈ ఫకీరు మీకు పిచ్చి ఫకీర్లా కనబడుతున్నాడా? ఇతని గొప్పతనం ముందు మీకు తెలుస్తుంది. ఇది గొప్ప జాతిరత్నం. ఇతని వల్ల ఈ షిరిడి మహాపుణ్యక్షేత్రమై వెలువొందుతుంది. నా మాటలు పొల్లుపోవు, భవిష్యత్తు మీకు నిరూపిస్తుంది అని చెప్పాడు. అది సత్యమై ఆ రోజు నిరూపించబడింది, ఇప్పుడు నిరూపించబడుతుంది. అలాగే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరం యతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా శాంతిమచిరేణాధిగచ్చతి. ఇంద్రియ నిగ్రహము కలిగి శ్రద్ధా సహనాలతో సాధన చేసిన వారికి జ్ఞానము కలిగి పరమశాంతి చేకూరుతుంది. బాబాగారి అవతారంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ప్రధానమైన ముఖ్యమైన సూత్రాలను ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ కాలంలో మనతో పాటుగా రాబోయే జనరేషన్కి లేనిది ఏమిటి అంటే శ్రద్ధ, సహనం. శ్రద్ధలో మనం ఫెయిల్ అయిపోతున్నాం, సహనంలో మన పిల్లలు ఫెయిల్ అయిపోతారు. రాబోయే కాలం అంతా ఈ రెండింటిని కోల్పోయి దుఃఖానికి, బాధలకి, అశాంతికి కారణమవుతారు. ఈ రెండిటి గురించి బాబాగారు సచేతలో చెప్పినంతగా ఇక దేని గురించి చెప్పరా. ఆయన గొప్పగా చెప్పింది ఏమిటంటే శ్రద్ధా సహనాలు. ఈ 2 అక్క చెల్లెల లాంటివి. ఎవరైతే వీటిని సాధన చేసి సాధిస్తారో, ఆచరిస్తారో వారు ఇహపర సుఖాలను అతి సులభంగా పొందగలుగుతారు. బాగా పరీక్షించుకోండి. మీ జీవితంలో మీరు ఓడిపోతున్నారన్నా, మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయన్నా, ఇంకా దుఃఖం ఉందన్నా, అశాంతి ఉందన్నా, సమస్యలు తీరట్లేదన్నా, ఈ 2 మీకు లేవు. కారణం మీరే కానీ బాబా కాదు, ఇంకొకరు కాదు. ఈ 2 మీకున్నాయంటే మీ ఇల్లు స్వర్గం అవుతుంది. అలాగే ఆయన గొప్పగా చెప్పింది ఇంతకుముందు చెప్పిన విష్ణు సహస్రనామం. ఆయన గొప్పగా చెప్పింది ఈ 2, శ్రద్ధా సహనం, విష్ణు సహస్రనామం. కాబట్టి శ్రద్ధ, సహనం కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆ 2 ఉంటేనే యోగం సిద్ధిస్తుందని. బాబా చెప్పాడు, ఆ 2 ఉంటేనే యోగం సిద్ధిస్తుందని. అలాగే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఇది మన సచేతలో ఉంది, మీ అందరికీ తెలుసు. అంటే ఈ యొక్క జ్ఞానం పొందినటువంటి గురువులను ఆశ్రయించి, జ్ఞానులను ఆశ్రయించి, వారి సేవ చేసి, ప్రశ్నించి, వారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని సాధన చేసి పొందే ప్రయత్నం చెయ్యాలి. అంటే స్వయంగా కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు, పూజలు, యాత్రలు ఈ వీటి ద్వారా కాదు, లేదా భగవంతుని ఆశ్రయించి కాదు, గురువును ఆశ్రయించమని చెప్తున్నాడు. ఈశ్వరుడు అదే చెప్పాడు, కృష్ణుడు అదే చెప్పాడు. కాబట్టి ఈ మానవుడికి ఉద్ధరించబడాలి అంటే, తరించాలంటే భగవంతుడి కన్నా గురువే ప్రాధాన్యం. గురువుని జీవితంలోకి వస్తే తప్ప భగవంతుడు అంటే ఏమిటో అర్థం కాదు, పరబ్రహ్మ అంటే ఏమిటో అర్థం కాదు, దేవుడు అంటే ఏమిటో అర్థం కాదు. దేవుడు అంటే ఒక ఆకారం అనుకుంటావు, ఒక రూపం అనుకుంటావు, కొన్ని గుణాలు అనుకుంటావు, కాదు. గురువుని జీవితంలోకి వస్తే అసలు భగవతత్వం అర్థమవుతుంది. కాబట్టి స్వయంగా కృష్ణ పరమాత్మ కూడా గురువును ఆశ్రయించి నేనేమిటో తెలుసుకో. సాక్షాత్తు శివుడు కూడా
గురువును ఆశ్రయించి నేనేమిటో తెలుసుకో. కాబట్టి గురువు 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 గురు. అందుకనే మన యొక్క అదృష్టం వల్ల బాబాగారి దయ వల్ల మనందరం గురుభక్తులుగా తరిస్తూ ఉన్నాం. అలాగే మత్త పరతరం నాణ్యత్కించి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ధనంజయ, ఈ సకల విశ్వం దారమునందు గుచ్చబడిన పూసల వలె నాయందే సమస్తము కూర్చబడి ఉన్నది. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు దేని యందు కూర్చబడి ఉన్నాయి? పరమాత్మ అనే శ్రీకృష్ణ పరమాత్మ యందు గుచ్చబడి ఉన్నాయి. అంటే ఆయన ఆధారభూతంగా ఉన్నాడు. ఈ యొక్క దండకి ఆధారం ఏంటి? దారం. దారం లేకపోతే ఇది లేదు. ఈ సృష్టికి ఆధారం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, పరబ్రహ్మ. అది చెప్తున్నాడు. ఇదే విషయాన్ని బాబా గారు సచేతిలో చెప్పాడు. ఏ అధ్యాయంలో చెప్పాడు? మా వాళ్ళు అంటుంటారు, బాబా దేవుడిని ఎక్కడా చెప్పలేదు అని కొంతమంది మన వాళ్ళే అంటారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు, బాబా దేవుడిని ఎక్కడైనా చెప్పాడా? చెప్పాడు. ఎన్నో అధ్యాయాలు చెప్పాడు. అందుకని పుస్తకం తీసుకొచ్చా. ఎన్నో అధ్యాయంలో చెప్పాడు బాబా గారు నేనే దేవుడని. మూడవ అధ్యాయంలో బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు క్లియర్గా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ తండ్రి చెప్పాడు. చెప్పడమే కాదు, దాన్ని సాక్షాత్తుగా చూపించాడు. కృష్ణ పరమాత్మ తర్వాత నేనే సమస్తమై ఉన్నాను, నేనే దైవమై ఉన్నాను, సకల చరాచర జీవకోటికి నేనే ఆధారమై ఉన్న చెప్పిన అవతారం పరమాత్మ ఏదైనా ఉందంటే సాయినాథుల వారే. ఇదో ఏం చెప్తున్నాడు? ఒకనాడు మధ్యాహ్న హారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోతూ ఉన్నారు. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చారు. మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములా పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఇది బాబా గారు స్వయంగా చెప్పినటువంటి తన యొక్క దైవ లక్షణాలు. కాబట్టి బాబా గారు స్వయంగా కృష్ణ పరమాత్మలాగా నేనే పరమాత్మను చెప్పడం జరిగింది. చెబితే అయిపోతారండి? చెబితే అయిపోతారా? నేను చెప్పాను అనుకోండి, అయిపోతానా? కాబట్టి మన సోదరులు కూడా ప్రశ్నించవచ్చు, చెబితే అయిపోతాడా? అసలు ఏ గురువైనా నేనే దేవుణ్ణి, నన్నే పూజించని చెప్తారా? బాబా గారు అలా చెప్పాడేంటి అంటారు. గురువుగా వచ్చిన దేవుళ్ళు కొంతమంది ఉంటారు. కృష్ణుడు, దత్తాత్రేయుడు, సాయినాథుల వారు, శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, దత్తావతారాలు, వీళ్ళు భగవంతుడే గురుస్వరూపంలో వచ్చారు, వాళ్ళు చెప్తారు. అందుకనే బాబా గారు చెప్పారు. శ్రీపాద వల్లభుడు కూడా చెప్పాడు, నృసింహ సరస్వతి చెప్పాడు, మాణిక్య ప్రభువు చెప్పాడు, స్వామి సమర్థ చెప్పాడు, సాయినాథుల వారు చెప్పారు. చెబితే అయిపోతుందండి, చూపించాలి కదా. ఇక్కడ సచ్చరిత్ర బాగా చదివితే సర్వవ్యాపకత్వం, ప్రపంచంలో అంతటా బాబా గారు ఉన్నట్టుగా అనేక మంది భక్తులకు అనేక సార్లు నిదర్శనాలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఆయన షిరిడీలోనే ఉండి మిగతా చోట్ల ప్రకటమయ్యాడా? జామ్నేర్ లీల మీకు బాగా గుర్తుంటుంది. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదనతో మరణించే దశలో ఉన్నప్పుడు సాయిబాబా వారు ఒక భక్తుడికి విభూది పాట ఇచ్చి పంపించి అర్ధరాత్రి పూట ఆ యొక్క వ్యక్తిని నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్ చేర్చడానికి ఆ అర్ధరాత్రి పూట బాబా గారు ఒక బండిగా 2 గుర్రాలుగా ఆహార పదార్థాలుగా దర్శనమిచ్చాడా లేదా? సాక్షాత్కారం ఇచ్చాడా లేదా? అంటే బాబా షిరిడిలో ఉంటూనే అనేక ప్రదేశాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మల ఆయన దర్శనం ఇచ్చాడు, వ్యక్తమయ్యాడు. అది సర్వవ్యాపకత్వానికి నిదర్శనం. తన దగ్గరికి వచ్చిన భక్తుల్లో మనసులో అనుకున్నదని బాబాగారు చెప్పాడా లేదా? వాళ్ళ మనసులో ఏమనుకుంటే చెప్పాడు. సర్వ అంతర్యామిత్వాన్ని బాబాగారు నిరూపించాడు. సర్వజ్ఞత్వం, భూత భవిష్యత్తు వర్తమానాలని బాబాగారు తెలియచెప్పడం, కాపర్దే భార్యకు ఉన్నటువంటి 4 జన్మల వృత్తాంతాన్ని చెప్పాడు.
శ్యామ యొక్క 72 జన్మల వృత్తాంతాన్ని చెప్పాడు. కాకాసాహెబ్తో ఉన్న 4 జన్మల అనుబంధాన్ని చెప్పాడు. దురంధర్ సోదరులతో ఉన్నటువంటి 60 తరాల గురించి చెప్పాడు. వీరభద్రప్ప చెన్నబసప్ప అనే వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. మరి ఇదంతా సర్వజ్ఞత్వం కాదా? సర్వశక్తిమత్వం. చూద్దాం. నీటితో దీపాలు వెలిగించాడు, ఖండయోగం చేసి చూపించాడు, ఆత్మను శరీరం నుంచి వేరు చేసి 72 గంటల తర్వాత మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టాడు, నోటి మాటతో తుఫాన్ ఆపాడు. ఇవన్నీ సటకాతో నేల మీద కొట్టి నిప్పు సృష్టించాడు, నీరు సృష్టించాడు. ఇవన్నీ సర్వశక్తిమత్వానికి నిదర్శనం. కాబట్టి నాకు అనిపిస్తుంది, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు నచ్చదు. కానీ సత్యం ఏంటంటే బాబాయే దేవుడు కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు దేవుడు కాదు. అది బాబా గారి యొక్క అవతారంలో వారు చూపించినటువంటి దైవ లక్షణాలు. అలా అని ఇతరుల కంటే బాబా గొప్ప నేను అనట్లేదు. ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాలుగా చెప్పబడ్డారో వారు బాబా గారు వేరు కాదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బాబా గారు స్పష్టంగా చూపించారు. బాబా గారు వచ్చిన తర్వాతనే ఆస్తికత్వం పెరిగింది, భక్తి పెరిగింది. బాబా చూపించే లీలలు, మహిమలు, రక్షణ వీటన్నిటిని ఆధారం చేసుకొని హిందూ సమాజం ఎంతో భక్తి మార్గంలో నడుస్తూ ఉంది. అన్ని క్షేత్రాలకు, అన్ని మందిరాలకు వెళ్తూ ఉన్నారు, సత్సంగాలు వింటూ ఉన్నారు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాయినాథులు గారు వచ్చిన తర్వాత మన యొక్క ఆంధ్రలో వచ్చిన గొప్ప పరివర్తన, భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి పరివర్తన. అందుకనే దాసగణ మహారాజు స్థవన మంజల్లో అంటాడు, అయ్యా ఈ లోకంలోకి ఎంతోమంది సత్పురుషులు వచ్చారు, వారందరూ కూడా గోదావరి ప్రవాహంలా వచ్చారు, నువ్వు మాత్రం ఉప్పెనలా వచ్చావు అంటాడు. ఉప్పెనలా వచ్చావు. ఉప్పెనలా రావడం అంటే ఏంటో తెలుసా? మొత్తాన్ని కొట్టేసుకుంటూ పోవడం. ఆ కొట్టేసుకుని పోవడం ఇప్పుడు సమస్య అయిపోయింది. కాబట్టి ఇది మరొక భగవద్గీత. తర్వాత ఏమన్నాడు? యో యో మాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇది బాగా వినండి. ఎవరు ఏ ఏ రూపాలను ఆరాధిస్తారో వారిని ఆయా దేవతల యందే శ్రద్ధా విశ్వాసము కలిగేలా నేనే చేస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే నీకు అమ్మవారు ఇష్టమైతే ఆ అమ్మవారు యందు నీకు శ్రద్ధ కలిగేలా చేసేదెవరు? కృష్ణ పరమాత్మ. నీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఆంజనేయ స్వామి మీద శ్రద్ధ కలిగే చేసేవారెవరు? కృష్ణ పరమాత్మ. నీకు శివుడు ఇష్టమైతే ఆ శివుడి మీద ఇష్టపడేలా చేసేవాళ్ళు ఎవరు? కృష్ణ పరమాత్మ. నీకు సాయిబాబా గారి ఇష్టమైతే సాయిబాబా గారి మీద నీకు శ్రద్ధ కలిగేవాళ్ళు చేసేవారు ఎవరు? కృష్ణ పరమాత్మే. స్వయంగా కృష్ణుడే చెప్పాడు, మా అందరినీ బాబా గారి మార్గం నడిపిస్తుంది కృష్ణుడే. గీత దానికి సాక్ష్యం. కాబట్టి ఈ విధంగా సచ్చరిత్రలో సాయినాథుల వారు కూడా అలా తన భక్తుల్ని నడిపించినటువంటి విధానం 2 సందర్భాల్లో మనం చూస్తాం. మేఘశ్యాముడు ఒకసారి ఖండోబా టెంపుల్ మూసివేసి ఉంది అని చెప్పి బాబా దగ్గరికి డైరెక్ట్గా వస్తాడు, ఖండోబాకు వెళ్లకుండా. ఖండోబాకు వెళ్ళి పూజ చేయకుండా బాబా పూజకు వస్తే బాబా ఏమంటాడంటే, మేఘ నువ్వు ఖండోబా ఆరాధన చేయకుండా వచ్చావు, వెళ్ళి ఖండోబా ఆరాధన చేసిరా అంటాడు. బాబా టెంపుల్ మూసేసి ఉంది బాబా అంటాడు. ఏం లేదు, తెరిచే ఉంది, వెళ్ళు అంటాడు. ఇతను వెళ్ళి చూస్తే ఖండోబా ఆరాధన తెరిచి ఉంది. అతను ఖండోబా అంటే శివుడు, శివుడి యొక్క ఆరాధన చేసి బాబా దగ్గరికి వస్తాడు. అంటే ఇక్కడ బాబా గారు ఏం నేర్పిస్తున్నాడు? నువ్వు ఏ దేవతనైతే పూజించడం అలవాటు చేసుకున్నావో ఆ దేవతను పూజించడం ఎప్పుడూ మానుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, అది ఖచ్చితంగా చివరి వరకు ఆచరించు అని సనాతన ధర్మాన్ని చక్కగా ఆచరింపచేశాడు, సనాతన దైవాలను చక్కగా ఆచరింపచేశాడు. అంతేకాదు, ఒకసారి ఈ మేగుడి స్వప్నంలో బాబా కనిపించి, అది స్వప్నమా ధ్యాన స్థితి తెలియని ఒక స్థితిలో బాబా దర్శనమిచ్చి బాబా అతని మీద అక్షంతలు చల్లి మేఘ లేమ్ము త్రిశూలము గీయుము అని ఆదేశిస్తాడు. మేగుడు టక్కును లేస్తాడు, ఆశ్చర్యపోతాడు. ఇదేంటి బాబా గారు వచ్చారు, కల్లో త్రిశూలం గీయమంటున్నారు అని చుట్టూ చూస్తే అక్షంతలు పడి ఉన్నాయి. అరే స్వప్నంలో అక్షంతలు వేస్తే నిజంగా అక్షంతలు ఎలా వచ్చాయి? తలుపు చూస్తే తలుపు వేసినట్టే ఉంది, ఇదేమిటి అని చెప్పి పరిగెడతాడు బాబా దగ్గరికి. బాబా అంటాడు, ఏమిటి అంటాడు, నాకు ఇలా స్వప్నం వచ్చింది, మీరు అక్షంతలు వేసి త్రిశూలం గీయమని చెప్పినట్టుగా
నాకు స్వప్నం వచ్చిందంటే అది స్వప్నమా నిజమా అని తెలుసుకోవడానికి వచ్చావా, అది నిజమే అంటాడు. కానీ బాబా తలుపేసింది కదా అంటాడు. నాకు ప్రవేశించడానికి ఏ విధమైన వాహనాలు అక్కర్లేదు, తలుపులు వేసి ఉన్నా ఎక్కడికైనా ఎలాగైనా నేను ప్రయాణించడానికి విమానాలు అక్కర్లేదు, నేను ఎక్కడికైనా రాగలుగుతాను అన్నాడు. ఏంటి దాని అర్థం? నేను అంతటా వ్యాపించున్న పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకో అని చెప్పాడు. చెబుతూ అతని చేత అతనికి ఇష్టమైనటువంటి దైవం శివుడు, అటువంటి శివుడు ఆరాధించే చోట వెనకాల గోడ మీద త్రిశూలం గీయమని చెప్తాడు వాడాలో. ఆ రోజు నుంచి త్రిశూలం గీస్తాడు. త్రిశూలం గీయడం పూర్తయిన తర్వాత వెంటనే నాసిక్ నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి బాబా గారికి శివలింగం ఇస్తాడు. అప్పుడే మేగుడు అక్కడికి వస్తే బాబా శివలింగాన్ని మేగుడికి ఇచ్చి, మేఘా ఇదిగో శివుడు వచ్చాడు, తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించు వాడాలో అంటాడు. ఆ విధంగా అతను శివభక్తిని పెంపొందించాడు. అంటే బాబా గారి తత్వం ఏమిటి? శ్రీకృష్ణ తత్వమే. మనం ఎవరి భక్తులమైతే ఆ దైవాల భక్తిలోనే మనం తరింపజేస్తాడు తప్ప వేరే విధంగా ఆయన ఎప్పుడు కూడా మనని డైవర్ట్ చేసే ప్రయత్నం చెయ్యడు. ఇది సచ్చరిత్ర ఆధారితంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ విధంగా సాయినాథుల వారు మనందరినీ కూడా సనాతన ధర్మంలో నడిపిస్తూ తరింపజేసే ప్రయత్నం చేస్తున్న సనాతన దైవం, సనాతన ధర్మం అని చెప్పి సచ్చరిత్ర ఆధారితంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మహా అవకాశం ప్రసాదించిన సద్గురు సాయినాథుల వారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. సాధారణంగా లోపల ఒక ఆవేదన ఉన్నప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సాయిదాస్ గారి ఆవేదన అంటే ఏంటంటే ఆయన కోసం కాదు. ఈనాడు పూర్తి పరిపక్వ స్థితిలో ఉంటే ప్రాబ్లం లేదు, ఎవరు చెప్పలేదు. ఏమీ తెలియకపోతే పర్వాలేదు, ఆ అనుభవాలతో అనుగ్రహాలతో తప్పుగా అన్నానని కాదు. ఒక 30-40 ఏళ్ల క్రితం ఊరి చివరి ఎక్కడో బాబా గారు కూడా ఉండేది. ఊళ్ళో చాలా తక్కువ మంది ఉండేవాడు బాబా భక్తులు. పోను వీళ్ళందరినీ ఎవరైనా డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు కాదు బాబా తత్వంలో వచ్చింది. ఎవరికి వారుగా వారికి స్వయంగా కలిగిన అనుభవాలతో వారికి కలిగినటువంటి ఆ అనుభూతులు వచ్చిన వాళ్ళే తప్ప వేరుగా కాదు. అలా ఇచ్చి తెచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకోడితే అక్కడ పోతారు. కనుక ఈనాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సాయి పాదం మొదలుగా పట్టుకున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు ఉన్న కదా ఇంత ప్రవాహంలో ఎదురు వచ్చినా ఎవరి అనుభూతి వాళ్ళది. ఆయన ఆవేదన కూడా వారి గురించి కాదు, అక్కడ పూర్తిగా ఉన్నవాళ్ళు పర్వాలేదు, లేని వాళ్ళకి పర్వాలేదు. ఈ మధ్యలో వాడు ఎందుకు తెలియదు. దానివల్ల ఏం జరుగుతుంది? 60,000 జన్మలు ఒకసారి మానవ జన్మ వస్తుంది. అందుకే జంతువు నరజన్మ భగవంతుడు శంకరాచార్యులు ఈ వచ్చిన జన్మ మనం వృధా చేసుకుంటే ఆ అనుగ్రహం పొందకపోతే మళ్ళీ ఏమో ఎప్పుడు వస్తామో తెలియదు కదా. అందుకోసం బాబాయే ఆ ఆవేదన, ఆ ఆవేశం వారిలో ప్రవేశపెట్టి అటు అందుకే ఒక శాస్త్రంగా చెప్పారు. ఒక పెద్ద పుస్తకాన్ని చదివి మనం ఆకలింపు చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టచ్చు. కానీ అది ఆకలింపు చేసుకుని ఒక ప్రవచనం 1 గంట వింటే ఆ పుస్తకం సంవత్సర కాలం చదివిన జ్ఞానం మనకు ఇస్తుంది. ఇవాళ మనం 2 జ్ఞానాలు తెచ్చుకున్నాం కదా. రూపాయి ఖర్చు లేకుండా, భగవద్గీత చదవడం లేకుండా భగవద్గీత వేసాం. అది సాయి తత్వానికి ఎలా ఆనందింపు చేయాలో విన్నాం. అంటే ఆషాఢ మాసంలో ఒక చీర ఉంటే ఇంకో చీర ఉచితం. అలాగే సాయిదాస్ గారి ప్రవచనం, ఓ ప్రవచనం మనం వస్తే 2 వింటూ ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా బాబా గారి ద్వారా మన సాయిదాస్ గారు పంపించున్నారు. కానీ ఈనాడు మన ఆహ్వానాన్ని అందించి